శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. ఓం బ్రహ్మానందం పరమసుగదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. బ్రహ్మసూత్ర భాష్యము, శంకర భాష్యం. దానిలో మనము ఇక్కడ జ్యోతిశ్చరణాధికరణం, జ్యోతి అధికరణమే జ్యోతిశ్చరణాధికరణం. అంటే 4 పాదాలు ప్రకాశిస్తున్నటువంటి 4 పాదములలోనూ ప్రకాశిస్తున్నటువంటి దానిలో ఏది అసలైన జ్యోతి అనే దాని గురించి అనమాట. ఈ ప్రకాశము 4 పాదములుగా ఉన్నది. అందుకని ఆధికరణం అన్నమాట. అందుకని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య వాసా సర్వమిదం విభాతి తద్దేవా జ్యోతిషాం జ్యోతి ఆయుర్హ అహోపాసతే అమృతం ఇత్యాది శృతిభ్యశ్చ యదపి యుక్తం ద్యుమర్యాదత్వం సర్వగతస్య బ్రహ్మణః నా ఉపపద్యతే ఇది అన్నమాట. కాబట్టి ద్యులోకం మూరుకు ప్రకాశించేటువంటిది ఆ యొక్క జ్యోతి హద్దులున్నాయి. వైకుంఠంలో ఉన్నాడు పరమాత్మ భగవంతుడు అని చెప్తారు కదా, హద్దు ఉంది. హద్దు ఉండేటప్పటికీ అది నిజమైనటువంటి పారమార్థికమైనటువంటి పరమాత్మతత్వం కాదు. వైకుంఠం అన్నా, కైలాసం అన్నా, ఇంకా సంథింగ్ బ్రహ్మలోకం అన్నా, బ్రహ్మలోకం అంటే కర్మలోకం అన్నా, మణిద్వీపం అన్నా, ఇట్లా ఏమన్నా చెప్పినారు హద్దులు కాల దేశ పరిమితులతో ఉంటాయి కదా. అది పరిచ్ఛిన్న అగ్ని, పరిచ్ఛిన్న జ్యోతి, పరిచ్ఛిన్నమైనటువంటి విషయం అన్నమాట. అట్లా పైన వేసుకోండి, పరిచ్ఛిన్నమైనటువంటి విషయము. కాబట్టి అది అసలైనటువంటిది బ్రహ్మము కాదు అని, అసలైన బ్రహ్మ జ్ఞానము కాదు అని అంతే. ఎందుకంటే సర్వగతమైన బ్రహ్మము అని. అందుకనే ఎవరైనా సరే వాళ్ళు పూజించే ఉపాసించే దేవత దానికి కాల దేశ పరిమితులుగా అని చెప్పినట్లయితే ఆ దేవత సత్ దేవత, యథార్థమైనది కాదు అని అర్థం అనమాట. ఇతరులు మతాలు ఎలా చెప్తారో మనము అంతే చెప్తాం అనమాట. అట్లా వేద విరుద్ధం. ఇప్పుడు వైకుంఠం అవన్నీ వేద విరుద్ధం అనమాట. వాడు క్రైస్తవుడు కూడా మళ్ళా చెప్తాడు కదా స్వర్గం అని, అది విరుద్ధం. అప్పుడు భగవంతుడిని హద్దులు పెట్టేసినాడు అనమాట, ఇంతవరకే ఉంటాడు. అట్లా ఏకదేవత ఉపాసన కూడా హద్దే అనమాట. ఇష్టదేవత అనేది కూడా తప్పు, అహంకారంతో కూడుకుంది. ఇష్టదేవత అనేది ఇష్టదేవత అనకూడదు. ఇష్ట వస్తువులులాగా ఇష్టదేవత మంత్రాలు అవన్నీ తప్పే అనమాట. పరిచ్ఛిన్న ఉపాసన అయిపోతుంది.
అందుకని ఎప్పటికైనా ఖండింపబడేది, ఎప్పటికైనా ఖండింపబడుతుంది. ఆ ఖండింపబడేదానికి ముందుగానే ఖండించుకోవచ్చు కదా. అది 1వ క్లాసు ఖండింపబడుతుంది కదా 2వ క్లాసు ద్వారా, 2వ క్లాసు కూడా 3వ క్లాసు ద్వారా ఖండింపబడుతుంది కదా. మొత్తం కలిపి యూనివర్సిటీ లెవెల్లో అన్నీ ఖండింపబడతాయి, అన్నీ ఖండింపబడతాయి, అన్నీ పోతాయి. అందుకనే ఖండింపబడేదాన్ని ముందుగానే ఖండించుకోవచ్చు కదా, అది కూడా లేదు. మరి దానిలోనే ఉన్నట్లయితే అది దానివల్ల ఏమవుతుందంటే వేద విరుద్ధం అయిపోతుంది. పారమార్థికం కాదు, అది పరిచ్ఛిన్న విషయం అయిపోతుంది. అందుకని ఏదో ఒక అంశాన్ని పట్టుకొని కూర్చుంటాం, అప్పుడు అది మోక్షాన్ని కలిగించదు, కాలదేశాలతో కూడుకొని ఉంటుంది అన్నట్టు. అందుకని ఈ ప్రకారంగా వ్యక్తిగతమైనటువంటి పరిచ్ఛిన్నమైన దేవతాభావం కలిగి ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు పరిపూర్ణంగా వ్యాపకంగా వాళ్ళు ఆ బ్రహ్మమును ఉపాసించటం లేదు, బ్రహ్మమే నేనని తెలియడం లేదు అనమాట. తెలియకపోతే ఏమవుతుంది, అదంతా కూడా చివరికి ఖండింపబడిపోతుంది, అవన్నీ ఖండింపబడుతుంది. అది మనం తెలుసుకోవాల్సిన విషయము అన్నమాట. అర్థమైందా? అట్లా ఒక కృష్ణుడని పట్టుకోకూడదు, ఒక రాముడని పట్టుకోకూడదు, ఒక శివుడని పట్టుకోకూడదు, ఒక వినాయకుడని పట్టుకోకూడదు. అలా పట్టుకుంటే ఏమవుతుంది, వేద విరుద్ధం అయిపోతుంది. వేదం అంగీకరించదు అట్లాగా. వేదం ఏం చెప్తుంది, అంతటా చెప్తుంది అనమాట, అంతటా చెప్తుంది. అంతటా చెప్పినప్పుడే అది నిలబడుతుంది. పరిచ్ఛిన్నం చెబితే ఇంకో మనిషికి గొడవలు వస్తాయి, అర్థమైందా? అట్లా అందుకని మీకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారని వాళ్ళు అంటారు ఇతర మతస్థులు. నీకు కూడా నువ్వు భేద దేవుడే కదా, మా దేవతతో నువ్వు భేద చేసేసినావు కదా. మరి పురాణాల గురించి చెప్పినట్టు వాడు అంతే, వేదం గురించి చెప్పలే. మళ్ళీ వాడు వేదోక్తమైనటువంటి దేవతను చెప్పలేవాడు. ఇదే ఏకాగ్రత అంటే చూస్తారు. వేదోక్తమైన దేవత గురించి చెప్పలేవాడు, పురాణాలు దేవుడు చెప్పినాడు. అప్పుడు వాడి దేవత ఇతర దేవతలకి భేదం అయిపోయిందిగా. ఆవిడ క్రైస్తవుడు కావచ్చు, ఇస్లాం అయినా కావచ్చు, భేదం చేసి. ఇప్పుడు మన పురాణాలన్నా దాటించేది వేదం ఉంది, పురాణాలని దాటిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఖండెము కాదు, ఇది వేదములు అన్నీ వచ్చి నిలబడతాయి. అందుకనే ఎప్పటికైనా సరే బ్రహ్మజ్ఞానమే శాశ్వతమైనది, నిత్యమైనది, పారమార్థికమైనది. అందుకని బ్రహ్మజ్ఞానంతోనే మనకి ఉండేవన్నీ హద్దులన్నీ పోతాయి, పరిమితులన్నీ దాటేస్తాము. అందువల్ల బ్రహ్మజ్ఞానము అంటే అద్వైత విషయము, ఏకత్వ విషయము. ఏకత్వ విషయం అంటే అన్నిటిని వదిలిపెట్టి కాదు, అన్నిటినీ దానిలో సమాహితం చేసేసుకుంటుంది, అన్నిటినీ దానిలో సమాహితం చేసుకుంటున్నారు. అందుకనే ఎప్పుడైనా సరే బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య శాశ్వతమైందనమాట, నిలబడిపోయేది అదే. మిగిలిన ద్వైతాలన్నిటికీ దిక్కు లేదు, దీంట్లో కలవాల్సిందే వచ్చి. సముద్రంలో అన్ని కలవాలిగా. సముద్రము అన్ని నదులకు భేదం కాదు, అభేదం. ఒక నది ఇంకో నదికి భేదం, ఒక నది ఇంకో నదికి భేదము. సముద్రము అన్ని నదులకి అభేదము, అది తెలియాల్సింది. అట్లా అందుకనే భేద దృష్టిని ఖండం చేయడం అనేది అద్వైత దృష్టితోనే కానీ, ఒక మతము కానీ ఇంకో మతం కానీ, ఒక దేవత ఉపాసన ఇంకొక దేవత ఉపాసన కానీ ఖండించుకునేదానికి అర్హత లేదు. వాటికి వాళ్ళు రాగద్వేషాలతో కట్టేస్తారు. వేదాంత ఖండన ఉంది, రాగద్వేషాలు తొలగించేస్తారు. వేదాంత ఖండన అంటే రాగద్వేషాలని తొలగిస్తుంది. అందుకని భోక్త అనేవాడు పరమాత్మ ఆ సంసారి రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఆ భోక్త కదా. ఆయన
సంసారం ఏం చేశాడు? అంతఃకరణలో చేరి నేను సుఖదుఖాలని రాగద్వేషాలని అనుభవిస్తున్నాను అంటాడు, కర్మఫలాల్ని. పరమాత్మ విషయంలో భోక్త అనేది అన్నిటినీ మింగేస్తాడు అన్నమాట. అన్నిటినీ, సర్వభూతాల్ని, చరాచరాలు మింగేస్తాడు. యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవతవోదన తస్య ఉపసేచనం మృత్యు తస్యోపసేచనం మృత్యు కయిత్తా వేదయత్ర సహ. కఠోపనిషత్తు. ఏ పరబ్రహ్మానికి మేధావులు, పండితులు, బ్రాహ్మణులు అన్నం, జగత్తుని పరిపాలించేటువంటి ప్రభువులకి, రాజులకి, చక్రవర్తులకి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా అన్నం. ఇద్దరు కలిపి అన్నం అయిపోయినారు. ఇద్దరిని కలిపి ముద్ద చేసేసారు. ఇంకా దానికి కూర కావాలి కదా, మృత్యువుని వాడేసుకుంటాడు. మృత్యువు అంటే భయం ఇద్దరికి. ఆ మృత్యువుని కూడా అన్నంలో కలిపేసుకొని పెద్ద ముద్ద చేసుకొని కూడా మింగిపడారు. అది భోక్త అంటే. ఈ అంతఃకరణలో చేరి భోక్తృత్వము కలిగిన వాడు పరిచ్ఛిన్న అనుభవం అనమాట. అది కర్మఫలాలు భోక్తవిడు. అదే సాక్షి నాడే సర్వభోక్త, జగద్భక్షక. సర్వభోక్తనే అక్కడ చెప్పింది, అంతేగాని కర్మఫల భోక్తనే చెప్పలా. అందుకనే సాక్షి పక్షి ఉంది, అందరినీ కలిపి మింగుతుంది మొత్తం దానిలో కలిసి. ఇంకా అడిగే నాదుడు లేడు అక్కడ. ఈ కర్మఫలాలు అలా కాదు, పరిచ్ఛిన్నంగా ఉంటాయి. దానివల్ల మెంగడం వల్ల వాడికి అజీర్తి చేసేస్తుంది. ఈ కర్మఫల భక్తికి అజీర్తి అయిపోతాయి, గ్యాస్ పెరిగిపోతాయి. ఈ కర్మఫలాలు, సుఖ దుఃఖాదులు అవన్నీ కడుపు ఉబ్బిపోతాయి వాడికి దెబ్బకి. పరమాత్మకు ఉబ్బేది ఏముంది, మొత్తం జీర్ణం చేసేసుకుంటాడు, భస్మీభూతం. అందుకని ఆ భక్త వేరు, ఆయన భక్తే పరమాత్మ, వీడు భక్తే. వీడేంటి ఈశ్వనాత్రయాలు, వీడు తింటే మోషన్స్ అవుతాయి వీడికి. అందుకని సంసారి తిన్నాడంటే ఏదైనా మోషన్స్ అయిపోతాయి. ఏదైనా లోపలికి పోతే చాలు, ఎవరు గొడవలైనా పోతే వాడు తట్టుకోలేడు. బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ కూడా వస్తుంది వీడికి. ఈడొక మహారోగి, ఏది తట్టుకోలేడబ్బా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా వీడికి మోషన్లు అయిపోతుంటాయి, ఇంటి గొడవలు చెప్పినా మోషన్లు అయిపోతుంటాయి, ఎమోషన్లు అయిపోతుంటాయి. భార్య బిడ్డలు వాళ్ళ గురించి చెప్పినా సరే, వాళ్ళ గురించి మోషన్ వస్తుంది. ఇప్పుడు భార్య బిడ్డలంటే బాగా గుర్తుపెట్టుకో, భర్త లేదే అనకూడదు. భార్య అంటే మొగుడు లేకుండా భార్య ఎలా అవుతావు? సతీ సావిత్రి ఏమనింది, నీ కడుపు చేస్తాను బో అని చెప్పాడు. నువ్వు చేస్తావా? మొగుడు లేకుండా నాకు కడుపు ఎలా అవుతుంది? అర్థమైందా? అడిగిందా లేదా యమధర్మరాజులు ఏమని? నీ కడుపు వద్దు బో అని చెప్పి. అర్థమైందా? కడుపు వద్దు బో అంటే అదేమనింది, క్లాస్ క్వశ్చన్ వేసి మూడు పంపిస్తావా? వాడికి దిమ్మ తిరిగింది. నేను మళ్ళీ తిరుగుతాను తిరిగే. అర్థమైందా? అంటే మొగుడు పంపిమని అర్థం కదా. మీ ఉద్దేశం అది అనుకున్నాను యమధర్మరాజు. నా మైండే సరిగ్గా పనిచేయలేదు. అర్థమైందా? దీనికి కడుకోవాలంటే వాడి చేతిలో ఉండే వాడిని వదిలేయాలి కదా. అందుకని ఆవిడే సంతానం అంటున్నారు, భర్త లేకుండా సంతానమే. అట్లా భార్య బిడ్డలంటే ఇంక్లూడింగ్ భర్త ఉపలక్షణం బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఊరికే ఎక్కడి నుంచి వస్తారమ్మా వీళ్ళంతా. భక్తుడు అంటే భగవంతుడు లేకుండానా? భగవంతుడు అంటే కూడా ఎవరుండాలి? భక్తులు ఉండాలి. జగత్తు ఉంటేనే భగవంతుడు. ఇటు నుంచే కనెక్షన్, అటు నుంచి కనెక్షన్ ఉంది. జగత్తు ఉంది అంటే భగవంతుడు ఉండాలి, భగవంతుడు ఉన్నాడంటే జగత్తు ఉండాలి, కనెక్షన్ అట్లా అనమాట. ఆ ప్రకారంగా మనం ఏదైనా
తింటే మనం జీర్ణం కాదు మనకి. ప్రభువు తిన్నాడు అనుకో, అర్థమైందా, వాడికి మహాజీర్ణం, అర్థమైందా, వాడికి మహాజీర్ణం. అది బాగా తెలుసుకో. అన్ని జీర్ణం చేసి పడేసుకుంటాడు, చరాచరాలు లెమ్మిని మింగా. అంత భోక్త ఎవడన్నా ఉంటాడయ్యా? జ్ఞానేన భోక్త, కర్మలకు భోక్త. కర్మల వల్ల నీకు భోక్తృత్వం సిద్ధించదురా. ఆ పరిపూర్ణమైన భోక్త కర్మల వల్ల రాదు. కర్మల వల్ల ఏమవుతుంది? ఆ కర్మలు తెచ్చుకొని అనుభవించలేక వస్తున్నావు కదా. నీ కర్మలు నువ్వు అనుభవించుకోలేకపోతున్నావే. మరి పైగా చెప్తావు నాకు అరగడం లేదు స్వామి అంటే, నీ కర్మ నన్నే చెప్పడం. దానికి కంచం నిండా పెట్టుకొని నేను తెల్లలేకపోతున్నాను, నాకు అరుగుదల ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? అది కంచం నిండా పెట్టుకున్నప్పుడు తీసి రావాలి కదా. ప్రభువుకు చెప్తావేంటి? అర్థమైందా? నిన్ను కాదు, నీ బాబుని కాదు, మీ తాను ముత్తాతలన్నీ మింగేస్తాను నేనంటే అంటాడు పరమాత్మ సాక్షిగా ఉంది. కాబట్టి అంతఃకరణ భోక్త సాక్షి భోక్షకి వ్యత్యాసం ఉందా లేదా? అంతఃకరణ భోక్త ఈ క్షేత్రంలో ఉంటాడు, సాక్షి భోక్తున్నాడే అన్ని క్షేత్రాల్లో. క్షేత్రజ్ఞ సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞ. అందువల్ల భగవంతుడినే భోక్తనాలా, వీడిని భోక్తనాలా? వీడికి గ్యాస్ వస్తుంది, వీడికి ఏం భోక్తరా నువ్వు? భగవంతుడే భోక్త. కాబట్టి ఈడేం భోక్తమా? అట్లా అనమాట. భగవంతుడే అసలైన భోక్త అనమాట. అట్లా ఆ విధంగా అదే జ్యోతిషామపి తజ్జ్యోతి తమసహ పరముచ్యతే అని చెప్పేసి. అందువల్ల సర్వగతత్వంలో సర్వవ్యాపకత్వంలో పరిచ్ఛిన్న భావం అనేది లేదు. ఈ విషయంలో చెప్తున్నారు ఇచ్చట అత్ర ఉచ్యతే అనేది. అత్ర ఉచ్యతే అట్లా ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. అత్ర ఉచ్యతే సర్వగతస్యాపి బ్రహ్మణః ఉపాసనార్థః ప్రదేశ విశేష పరిగ్రహః న విరుజ్యతే. ఇక్కడ చెప్తున్నారు అయ్యా, ఇక్కడ బాధపడారా కాబట్టి సర్వగతుడైనటువంటి బ్రహ్మమునకు ఉపాసనార్థం అనేటువంటి ప్రదేశ విశేష పరిగ్రహ విరుజ్యతే. కాబట్టి ఇక్కడ సర్వగతుడైనటువంటి ఆయన యొక్క ఉపాసన, బ్రహ్మమునకి యొక్క ఉపాసన, ఆ ప్రదేశం అనేటువంటిది ఆయనకి విశేష ప్రదేశం అనేటువంటిది అనేది పెడితే నా విరుద్ధ్యతే, విరోధమేమీ లేదు అని. అట్లా ఏమి లేదయ్యా. ఎందుకని చెప్తున్నారు. అത്ര ఉపాసనార్థం ఉపాసనార్థ చెప్పారు. అది ఉపాసనార్థ ప్రదేశ విశేష పరిగ్రహ అనేది విరుద్ధం. ఉపాసన కోసం చెప్పాం. ఎందుకయ్యా అంటే నువ్వు ఏం చేయలేవు, నువ్వు అంతకంటే ఏం చేయలేవు. ఇప్పుడు అగస్త్యుడు ఉంటాడు, వాడు ఆచమనం చేసేస్తాడు సముద్రాన్ని. నువ్వేం చేస్తావురా? అగస్త్యుడు అంటే వాడు ఆచమనం చేసేస్తాడు, సముద్రమే ఆచమనం చేసేసి వెళ్ళిపోతుంటాడు. మొత్తం ఒకసారి సముద్రం లోపలికి వెళ్ళిపోతే ఇంకోసారి బయటకు వచ్చేస్తాడు. వాడికి తాగేస్తాడు, ఊసేస్తాడు. ఎవరా? అగస్త్యుడు. వాడు ఆచమనం అలా చేస్తాడు. వాడికి ఆ విధంగా సిద్ధులు ఉన్నాయి, వాడికి ఆ విధంగా జ్ఞానం ఉంది. మరి నువ్వేం చేస్తావురా? నీ జ్ఞానం ఎక్కడ సరిపోద్ది? అందుకని నువ్వు ఒక చోట నిలబడి కొద్దిగా నీళ్లు తీసుకొని ఒక చెంచాడు నీళ్లు ఆచమనం చేస్తావు. అందుకే ఉపాసన చేసేవాడు పరిచ్ఛిన్నమైనటువంటి శరీర భావన కలిగిన వాడు కాబట్టి వాడు పరిచ్ఛిన్న దేవతా భావాన్నే పెట్టుకొని ఉపాసన చేయగలుగుతాడు. శాలిగ్రామే విష్ణు బుద్ధి. జ్ఞాని ఉపాసన చేసినటువంటి మొత్తం చరాచరములనే ఉపాసన చేశాడు జ్ఞాని. అందుకనే దేహ పరిచ్ఛిన్న భావన ఉండదు. ఇంకే
శివుడిని నమస్కారం చేసుకున్నాడంటే ఆ శివుడు అంతా జగద్రూపమైపోతాడు, మొత్తం జగద్రూపమైపోతాడు. ఆయన ఉపాసన అలాంటిది. అర్థమైందా? అందుకని జ్ఞానంతో సర్వోపాసన సిద్ధి, కర్మణ నతు సిద్ధి. కర్మల వల్ల సర్వోపాసన సిద్ధి కాదు. జ్ఞానేన సర్వోపాసన సమగ్రోపాసన సిద్ధి అనమాట. జగద్బ్రహ్మాన్ని తీసుకుంటాడు, నువ్వు శాలిగ్రామమే అనుకుంటావు అట్లా. కాబట్టి నా విరుజ్యతే నను ఉక్తం చెప్తున్నాడు ఈ మాట. అయితే మరి నను ఉక్తం నిష్ప్రదేశ బ్రహ్మణ ప్రదేశ విశేష కల్పన ఉపపద్యతే ఇది నాయం దోష. కాబట్టి ప్రదేశమే నిష్ప్రదేశ, ప్రదేశమే లేని పరమాత్మకి బ్రహ్మమునకు ప్రదేశమే లేదు. మళ్ళీ క్వశ్చన్ చేశాడు చూసారా, ఇట్లా అనమాట. ఆ ఆధ్యాత్మిక కోర్టు, ఆధ్యాత్మిక జడ్జిమెంట్లు ఇవన్నీ అని అడుగుతాడు. ప్రదేశమే లేని వాడికి విశేష ప్రదేశం ఎందుకు కల్పించినావు అంటాడు. విశేష ప్రదేశం కల్పించినావు ఎందుకని అంటాడు అనమాట. నిష్ప్రదేశ బ్రహ్మణ ప్రదేశ విశేష కల్పన ఉపపద్యతే అంటాడు. నా అయం దోషమేమి లేదు అంటాడు. దోషమేమి లేదు. నిష్ప్రదేశాపి బ్రహ్మణ ఉపాధి విశేష సంబంధాత ఉపాధి విశేష సంబంధాత ప్రదేశ విశేష కల్పన ఉపపత్తే సంభవమేపో అని చెప్పేసి. అందుకని ఇక్కడ నిష్ప్రదేశాపి బ్రహ్మణ ప్రదేశమే లేదు బ్రహ్మమునకు. ఇచ్చట అచ్చట ఇక్కడ అక్కడ అనేది లేనే లేదు బ్రహ్మమునకు అని చెప్పేసినాడు. అట్లా ఉపాధి విశేష సంబంధాత, ఉపాధిని బట్టి నువ్వు ఉపాధిని నువ్వు భావించావుగా. నువ్వు ఉపాధితో ఉన్నావా, ఆయన ఉపాధితో ఉన్నాడు. నీకు శరీరం ఉందా, ఆయనకి శరీర కల్పన చేసేసి కాళ్ళు చేతులు కల్పన చేసేసినావు. చేసేసేటప్పటికి ఏమైపోయింది, అప్పుడు ప్రదేశ విశేషత్వ కల్పన సంభవమే. ప్రదేశ విశేష కల్పన అనేది జరుగుతుంది అన్నాడు. ఉపాధి రూపంగా అర్థమేదా, నామరూపాలు దేవతను పెట్టుకున్నావు, పరమాత్మను దాంట్లో ఆహ్వానం చేస్తుంటివి, ఆ రకంగా నీకు ఉపాసన సిద్ధిస్తుంది. కరెక్టేమో అట్లా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనము ఎవడన్నా అడిగితే చెప్తే జుట్టు దేవుడు ఉన్నాడా అంటాడు. అర్థమైందా? దీంట్లో దేవుడు ఉన్నాడంటే అప్పుడు వాడు పెళ్ళాన్నో వాడు కూతుర్నో చెప్పి దీంట్లో కూతురుందా అని అడగాలి, దీంట్లో నీ పెళ్ళాం ఉందా అని అడగాలి. ఈ శరీరంలో నీ పెళ్ళాం ఉందా, ఈ శరీరంలో ఎందుకు లేదు ఏమా చెప్ప. దీనికి ఈ పిండానికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయా, ఆ పిండానికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయా? పెళ్ళాం దేంట్లో చూసుకుంటారా నువ్వు? పెళ్ళాం దేంట్లో చూసుకుంటాడా? వాడికి ఐడెంటిఫై ఉండే పెళ్ళాన్ని చూస్తాడు. ఆధార్ కార్డు దేంట్లో ఉంది, ఐడెంటిఫై ఉండేది ఆ దాంట్లోనే చూస్తాడు. వాడు ఏమన్నా నా పెళ్ళాం ఇది అని, నా కూతురు ఇది అని. మరి మిగిలిన పిండాల్లో చూడ్డాడు, ఈ పిండంలోనే చూసుకుంటాడు, ఈ పిండంలోనే చూస్తాడు. అన్ని పిండాల్లో చూడ్డం ఎందుకని? వాడు దాంట్లో భావన చేసుకున్నాడు కదా. అందుకనే ఇక్కడ నేను దేంట్లో భావన చేశానో దానిలో దేవుడు చూసుకుంటా. అంటే నేను భావన చేసుకున్నా, దీనిలో భావన చేసుకోకపోతే ఇంకో దానిలో చేసుకుంటా. అట్లా అనమాట, ఇంకో దానిలో చూసుకుంటా. అట్లా తప్పేమి లేదు. మనం దీంట్లో భావన చేసుకున్నాం, దీంట్లోనే చూసుకుంటాము. అట్లా అందుకనే ప్రదేశ విశేష కల్పన ఉపాసనా దృష్టితో పూజా దృష్టితో మనము పెట్టుకోవచ్చును, తప్పు లేదు. అప్పుడు
దీంట్లో దేవుడు ఉన్నాడా అని అనగవలసిన పని లేదు. అదే తెలుసుకోవాల్సినటువంటిది. నేను బాగు చేసుకున్నా దీంట్లో, అర్థమైందా? అట్లా ఎవడన్నా అడిగితే ఇదే సమాధానం. దీంట్లో దేవుడు ఉన్నాడా అంటే దీంట్లో నీ పెళ్ళం ఉందా, దీంట్లో నీ కూతురు ఉందా అని అడగాలి. మరి అన్ని దేహాల్లో చూసుకోవచ్చుగా, కూతురు పెళ్ళాలే చూసుకోవడం అంటే ఇది అట్లనే చూస్తాడు. దానికి ఆల్రెడీ దాంట్లో ఆరోపం ఆ పెండంలో చేసేసినట్టుగా మార్చిలో పోయి అన్ని డెడ్ బాడీస్ చూపించేసి అప్పుడు ఎదుర్కొంటుంటాడు. నా పెళ్ళం ఛాయలు ఇది కాదే అయ్యదా ఇప్పి చూపించి అంటాడు. అనుకుంటా అన్ని ఇప్పి చూపించేది ముఖం కనిపించాలి. వాడికి ముందు ఏం కనిపించాలి? ఐడెంటిఫై ముఖమే చూస్తాడు అనమాట. బ్యాక్ సైడ్ చూడడం. వాడు బ్యాక్ సైడ్ చూపించినాడు అనుకో, ముఖం చూపించాడు. ముఖం కాళ్ళు చేతులు చూపించినా పట్టుకోడు. వీపు చూపిస్తే ఏం చూపించాలా? ముఖం చూపించడం అంటాడు. అట్లాగా అక్కడుండే పిండాలందరూ డెడ్ బాడీలో చూసుకోవచ్చు కదా, చూడ్డు. వాడికి పరిచయమైనటువంటి రూపమే ఉండాలి అక్కడ, ఆ పిండమే కనిపించాలి వాడికి, అప్పుడే చూసుకుంటాడు. అందుకనే నేను దీంట్లో భావన చేసుకోనున్నాను, దేవతా భావన చేసుకుంటా. అందుకని దేవుడు దీంట్లో ఉన్నాడా అనే దానికి అర్థం ఏం లేదు పోరా. అప్పుడు నోరు మోస్తాడు. అర్థమైందా? అట్లా దీంట్లో ఉన్నాడా అంటే సమాధానం ఇదే. ఏమనే నీ వాళ్ళని నువ్వు దేనిలో చూసుకుంటున్నావో అలాగే ఇక్కడ కూడా నీ వాళ్ళని అందరినీ చూడు కదా, అందరినీ చూడ్డం దీంట్లోనే చూస్తుంటాడు. భార్యను కానీ బిడ్డలు కానీ అట్లా చూస్తుంటాడు. అన్ని ప్లాట్లన్నీ వేసి ఉంటుంది కదా స్థలాలు, వీడి స్థలమే ఎదుర్కొంటాడు. నెంబర్ ఉంటే చాలు. నెంబరు ముందు వచ్చిందా, భూమి ముందు వచ్చిందా? భూమి ముందు వచ్చిందా? నెంబర్ వేసి గుర్తు పెట్టేసినాడు ఇక్కడ, ఇది నా స్థలము అది. అట్లాగా దేవతా ఉపాసన చేసుకునేదానికి ఏదో రాయి రప్ప చెట్టు పుట్ట ఏదో ఒకటే పసుపు బొమ్ము నువ్వు ఒకసారి గుర్తుపెట్టేసినావు కాబట్టి దాంతో ఉంటావు ప్రదేశం. కాబట్టి ఉపాసన విషయానికి ఒక నువ్వు ఎన్నుకుంటావు చేసుకుంటావు తప్పులేదయ్యా. కానీ సర్వగతుడైనటువంటి వానికి వాని ఉపాసన కాదు ఇది. సర్వగతుడైన ఉపాసన ఇవన్నీ కలిపి ఎంతమంది ఉన్నారో అందరిది కలిపి సర్వగతుల్లోకి వచ్చేస్తుంది. సర్వగతుడు ఇచ్చోటే ఉంటాడు అని చెప్పేదానికి వీల్లేదు. అట్లా ఉపాసన చేశాడు ప్రహ్లాదుడు. అలా ఉపాసన చేశాడు, సమగ్రమైన ఉపాసన చేసేసినాడు. అందుకని వాళ్ళ తండ్రికి ఏమో అంత శరీరం పెద్దదే కానీ బుర్ర పెద్దది కదా. ఎవరికే? ప్రహ్లాదుడి శరీరం చిన్నదే, బుర్ర పెద్దది. వీడికి శరీరము ఏనుగు లాగా ఉంది. ఎందుకురా? గాడిదే. వాడికి బుర్ర చిన్నది. ఆ బుర్ర చిన్నది అయిపోయినప్పుడు దీంట్లో ఉన్నాడు చెప్తావా అంటాడు. ఎందుకు చెప్పాలా? అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అట్లాగనమాట. అందుకని శరీరం ఎదిగితే సరిపోదయ్యా, బుర్ర ఎదగాలి. అట్లా అనమాట. శరీరాన్ని పెంచేవాళ్ళు అర్థమైందా? మీ తల్లిదండ్రులు. బుర్రను పెంచేవాడు గురువు. అర్థమైందా? బుర్రను పెంచేవాడు ఎవడో గురువు. ఇప్పుడు మీకు బుర్ర పెరిగిందా లేదా? ఇక్కడికి వచ్చే పాఠం ఎప్పటి నుంచో చెప్తున్నాను. బుర్ర పెరిగిందా లేకపోతే అలాగే ఉందా? శరీరము మీ వాళ్ళు ఇచ్చిన శరీరము, మొగుడు ఇచ్చిన ముందేమో మీ వాళ్ళు ఇచ్చినారు కొంత శరీరం, తర్వాత మొగుడు ఇచ్చినట్టు కొంత శరీరం, తర్వాత బతుకుంటే మీకు పిల్లలు ఇస్తారు కొంత శరీరం. ఏమనే తిని పెట్టేది. అప్పుడు ఎప్పుడు తల్లికి ఎప్పుడు ఏడిపోయి ఉంటుందట, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందట. ఏంటంటే అప్పుడేమో పిల్లలు అన్నం తినలేదే నేర్చేదట. ఇప్పుడే ఎందుకు ఏడుస్తారా ముసలితనంలో అంటే నాకు అన్నం పెట్టలేదే నేర్చుందట. నీ ఏడు మండిపోవడం. అప్పుడేమో పిల్లలు అన్నం తినలేదే నేర్చేది, ఇప్పుడేమో పిల్లలు అన్నం పెట్టలేదే నేర్చుంది. అర్థమైందా? దాని జీవితమే ఏడుపు. అర్థమైందా? అప్పుడేమో పిల్లలు అన్నం తిట్టలేదండి అని ఏడుపు, ఇప్పుడేమో పిల్లలండి అన్నమే పెట్టడం లేదు నాకు అంటుంది. నీ ఏడిపినప్పుడు మాట్లావు నువ్వు. అప్పుడు వాళ్ళు తినలేదని, ఇప్పుడు నాకు పెట్టలేదని. అంతేగా? అంతే కదా మరి. అయిపోయాడు.
అందుకనే ఈ తల్లిదండ్రులు ఇచ్చేది ఈ మాంసపేటం ఇస్తాడు, గురువు బుర్ర ఇస్తాడు, తను బుద్ధి ప్రచోదయాతో అదనమాట. ఇదేమో ఎక్కడ పడితే అది తినేస్తే అది శరీరం పెరిగిపోతే, అట్లా ఏది పడితే అది వినేస్తే బుర్ర మాత్రం వినే అల్పమైన విషయాలే ఉంటాయి. వేదంలోనే పూర్ణమైన విషయాలు ఉంటాయి. అల్పమైన విషయాలు వినే కొలది బుర్ర తగ్గిపోతుంటుంది. అట్లా చాలా చిన్నదైపోతుంది. మీరు ఎంత జగత్ విషయాలు వింటుంటారో బుర్ర మాత్రం పెరగదమ్మా, చిన్నదైపోతుంటుంది. గురువు చెప్పే కొలది వేదార్థాన్ని బుర్ర పెరిగిపోతూ ఉంటుంది. అంతా వ్యాపకం అనమాట. అది మీరు వినేదంతా కూడా ఆ చెత్త అంతా కలిపి ఎలాగా ఉంటుందంటే, చూసారా, ఒక బస్తాలుగా ఉంటాయి చెత్త, కాలిస్తే ఇంత బూడిదైపోతుంది. అంత చెత్త చూడండి, కాలిస్తే ఇంత అయిందండి. ఇప్పుడు మన శరీరాన్ని కూడా కాలు పెడితే ఏమవుతుంది? అది ఎంత అవుద్ది? ఒక బౌల్కి వస్తుంది. బౌల్కి ఎలక్ట్రికల్ అట్లా పెట్టేసి తీస్తే సరే ఒక బౌల్కి వస్తుంది. మీ అమ్మ శరీరము, మీ అమ్మ బూడిది అట్లా అంత శరీరం వేస్తే నువ్వు ఇంతేస్తావు ఏంటండి? అర్థమైనా? అంటే వచ్చేది. కాబట్టి జగత్తంతా కలిపి మన మనసులో వేసుకుంటే మనసు చిన్నదైపోద్ది అట్లా దెబ్బకి. పెద్దది మాత్రం కాదు, పెద్దదే కాదు. ఉపనిషత్తు జ్ఞానం వేసే కొలది ఏమైపోద్ది బుద్ధి? వాముడు పెరిగిపోయినట్టు పెరిగిపోతాడు. వాముడే వాడికి 3 కాళ్ళు పాదాలు జరిపాలి, 4 కూడా పెట్టేసినప్పుడు. ఆకాశవత సర్వవ్యాపక అర్థమవుతుందా? కాబట్టి వేదం బుద్ధిలో వేస్తే పెద్దదవుతుందా, లోక విషయాలు బుద్ధిలో వేస్తే పెద్దదవుతుందా? అదే అనమాట. అట్లా అందువల్ల ఆ గురువు బుద్ధిని పెద్దది చేస్తాడు. తల్లిదండ్రులు శరీరాన్ని పెద్ద చేసి వదిలిపెట్టేసినారు. అడిగి తీయలేకపోతున్నాను అంటుంటే అర్థమైందా? అట్లా కనుక నిష్ప్రదేశాపి బ్రహ్మణ ఉపాధి విశేష సంబంధాత్ ప్రదేశ విశేష కల్పన ఉపత్తే. ఉపాసన కొరకు మంచిదేపో. తథాహి ఆజిచే చక్షుషి హృదయే ఇది ప్రదేశ విశేష సంబంధినే బ్రహ్మణ ఉపాసనాని శ్రూయంతే. తథాహి అని చెప్తాడు. ఆదిత్యే చక్షుషి హృదయే ఇది. ఆదిత్యుడిలో చూసినాం, పరమాత్మని భావించుకున్నాం. చక్షువుల్లో తెలుసుకున్నాం, హృదయంలో తెలుసుకున్నాము. ఈ 3 స్థానాలు చూపిస్తున్నాడు. నన్ను ఒకడు అనంతపురంలో నేను చెప్పేటప్పుడు వేదాంత లక్ష్మి అని శిష్యులు ఉంటారు. ఎక్కడ ఉంటాడు బ్రహ్మం, ఏ స్థానంలో చెప్పాడు. ఈ మాంసపిండంలో ఎందుకుంటాడా? అంతటా వ్యాపకమై ఉంటాడంటే జమ్మ తిరిగిపోయినట్టు. అదే చెప్తాడు పాఠాలన్నీ. పంచీకరణాల్లో ఏం చెప్తారు? నీకు పంచీకరణాల్లో ఏం చెప్తారు? పిల్లలు వంట చేసుకుంటారు దేంట్లో? లెక్క పెడతల్లో. అది కదా వంట. అట్లాగే పంచీకరణంలో లెక్క పెడతారు వంట. లెక్క పెడతారు వంట. నలుగురికి పెట్టేదానికి మురిపోతుంది. అదే ఇక్కడ బ్రహ్మము శరీరంలో ఒక పాటలో ఉండరా? అన్ని దాటాలి. కాలదేశాదులు దాటుంటాడు పరమాత్మ. ఏమి చెప్తావు నువ్వు? గప్సిప్ అయిపోయితే ఇప్పుడు ఇప్పటి నుంచో పంచీకరణం వేసుకోమన్నాడు కదా, అవన్నీ పోవాల్సిందేగా. ఎక్కడుంటాడు? స్థానం చెప్పండి. కంఠంలో అది ఇది అంటాడు కదా, అవన్నీ ఊరికే పరిచ్ఛిన్న దేవతలు, విష్ణుడు తైజసుడు అట్లా చెప్పినట్టుగా. కాబట్టి ఆదిత్యే చక్షుషి హృదయే ఇది అనమాట. ప్రదేశ విశేష సంబంధిని బ్రహ్మణ. కాబట్టి ఈ ప్రదేశ విశేషాలు సంబంధం కలిగి బ్రహ్మమును చెప్తారు కదా, అది ఉపాసనాని శ్రూయంతే. ఉపాసనా విషయంగా చెప్పారు. అదే
ఉపాసన కోసం చెప్పింది, అంతేగాని యథార్థ జ్ఞానం కాదు, యథార్థ తత్వం కాదు. ఉపాసన కోసం చెప్పినారు అది, అంతే. గీతేన విశ్రుతః పృష్టేషు ఇది ఆధార బహుత్వం ఉపపాదితం. కాబట్టి ఈ ప్రకారంగా విశ్వం పైన అనేక ఆధారాల సంగతిని సమర్థించినట్లయినది. విశ్వం పైన ఉంటాడు, ఆ ద్విలోకంలో ఉంటాడు అని చెప్పినారు కదా. అవన్నీ కూడా ఉపాసనా విషయాలుగా చెప్పింది. వేడి అనేది, నాదం అనేది ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఇది ఆధార బహుత్వం ఉపపాదితం, ఆధారాల గురించి చాలా చెప్పినారు. ఇక్కడెక్కడ ఉంటాడు, ఇక్కడెక్కడ ఉంటాడని. అదంతా కూడా ఉపాసనల కోసం చెప్పారు, పూజ కోసం చెప్పినారు, మన భావన ధారణ లేకపోతే ధ్యానము కోసం చెప్పినారు. అంతేగాని యథార్థ విషయంగానే కాదు. అంతేకాదు, ఇంకొకటి చూడండి అని చెప్తాం. యదపి ఏతద్ ఉక్తం ఔష్ణఘోషాభ్యాం అనుమితేః కౌక్షేయే కార్యే జ్యోతిషి అధ్యస్యమానత్వాత్ పరమపి దివః కార్య జ్యోతిః ఏవైతి తదపి అయుక్తం. కాబట్టి ఇక్కడ మీకు ఇవన్నీ చెప్తారు. ఉష్ణమని, నాదమని, వీటి వల్ల ఊహింపబడేటువంటి జఠరాగ్ని విషయాలన్నీ కూడా దానికంటే పరమైన ద్విలోకము, దివ్యలోకము సంబంధమైన జ్యోతిని చెప్తుంటారు. అంటే జ్యోతి అంటే కదా, వేడితే ఉష్ణముగా ఉండేది ఎవరా? జ్యోతి. నాదముగా ఉండేది కూడా జ్యోతి. మనకి మాట రావాలంటే నాదం కదా, వేడుంటేనే వస్తుంది మాట. వేడుంటేనే చల్లబడిపోతుంటే మాట రాదు. అందుకనే ఎవరైనా కంచు కంటంగా ఉంటుంది కదా, బాగా వేడి ఉందనమాట. అదే చెప్పేది. కంఠం బాగా ఉండదనుకోండి, గట్టిగా అరుపులో వేడి బాగా ఉంది, వేడి బాగా ఉంది. అట్లా మొదట్లో అమ్మాయిని చూసినప్పుడు నీ పేరేం పేరు అంటే నా పేరు సొరలో అంటుంది అనుకోండి. ఏమ్మా అలా నిదానంగా మాట్లాడతావేమే అని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేమిలే విరళ అయిపోయింది. ముందేమో సరళ, తర్వాత ఏమైంది విరళ. ఏమే అలా గట్టి గట్టిగా మాట్లాడతావు అంటే నేనంతే మాట్లాడేది. అప్పుడేంటి నువ్వు అలా మాట్లాడావు అంటే అర్థమైంది. అంటే వేడి ఉంది ఒంట్లో, వేడి తగ్గే కొద్ది ఏమైపోద్ది తెలుసా, మాట తగ్గిపోద్ది, ఒకరు తగ్గిపోద్ది. అందుకని మనం మాట్లాడేటప్పుడు పారాయణలు చేసేటప్పుడు వేడి పెరుగుతుంది అనమాట. వేడి పెరుగుతుంది, బాగా వేడి పెరుగుతుంది. కాబట్టి ఘృతాన్ని తాగాలి, నెయ్యి తాగాలి. అందుకనే వేద ఘనపాటలంతా కూడా నెయ్యి బాగా పోతారు. బాగా నెయ్యి తాగయా, అదంతా ఏమవుద్ది, నెయ్యి తాగేసేసి ఏమి పారాయణం చేయకపోతే ఇంతలాగా అయిపోతుంది. అర్థమైతే నెయ్యి తాగి పారాయణ బాగా గట్టిగా చేసినావు అనుకో, అగ్నిలో పోసినట్టే. అగ్నిలో ఆజ్యం పోతే ఎలాగైతే తినేస్తుంది మొత్తం అగ్ని, అట్లాగే ఈ యొక్క లోపల ఉష్ణత్వం ఉంటుందో, లోపల నుంచి వచ్చేదంతా ఉష్ణంతో వస్తుంది కదా. ప్రతి కంఠం నుంచి, హృదయం నుంచి, పొత్తి కడుపు నుంచి వచ్చేటువంటి శబ్దాలన్నీ చూసారు, ఇవన్నీ ఉష్ణంతో వస్తుంది అనమాట. అప్పుడు మన శరీరంలో నెయ్యి చేరగానే అది ఏం చేస్తుంది, భస్మం చేసి భస్మం అయిపోతుంది. అందుకని వాళ్ళు నెయ్యి తాగాలయ్యా, వేద పారాయణ చేసేసేవాళ్ళు అనమాట. ఇంకనమాట అట్లా ఆ ప్రకారంగా
అందుకని మనం ఎక్కువగా పారాయణ చేసేసినాం అనుకోండి, గీతా పారాయణ, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం అంతే ఛార్జింగ్ అయిపోతుంది. తర్వాత ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఏం తాగాలి. ఛార్జింగ్ అయిపోతుంటుంది, బ్యాటరీ వీక్ అయిపోతుంటుంది కదా, మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవాలి. కాసేపు టీలు కాఫీలు ఇస్తుంటారు భజనలో పారాయణలో, మళ్ళీ తాగేసేసి మజ్జిగ తాగకూడదులే. మజ్జిగ తాగితే ఉంది వేడి పుట్టించే పదార్థాలన్నీ తినేసి మళ్ళీ వాగా నోటితో మళ్ళీ అట్లా అనమాట. జఠరాగ్ని ఎందున్న అపరమైన నదిలోకమందైనా చూసారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోల్చారో చూడు. ఆ వేడిని జఠరాగ్నిలో ఉంది, ద్విలోక సూర్యుడిలో ఉంది, ద్విలోక పర్యంతం ఉందట అగ్ని విశేషం. అది ఆదిత్యుడి రూపంలో ఉంది, నక్షత్రాల రూపంలో ఉంది, చంద్రుడి రూపంలో ఉంది. మనకు వచ్చేది బృహదారణ్యకుల్లో కూడా అందరిలో అగ్ని ఉందయ్యా. తేజస్సు గాను, ప్రకాశం గాను, అగ్ని ఉష్ణము గాను అట్లా వచ్చింది కదా. నీళ్ళల్లో కూడా ఉంటుంది అగ్ని, లేకపోతే వాళ్ళు కరెంటు తీలేరు. కాబట్టి ఈ ప్రకారంగా జ్యోతిషిని అధ్యాస చేశారు, ఆరోపణ చేసినారు. అది కూడా కార్యబ్రహ్మమే. తదపి అయుక్తం అది తస్యా పరస్యాపి బ్రహ్మణః నామాది ప్రతీకత్వవత్ కౌక్షేయ జ్యోతిష్ ప్రతీకత్వ ఉపపత్తేః. ఈ ప్రకారంగా కనుక ఈ జ్యోతి అనేటువంటి దివ్య జ్యోతి అనేది కార్యమే అయి ఉన్నది కాబట్టి ఆ జ్యోతి ఆదిత్యుడికి కూడా కారణమైంది కాబట్టి పరం జ్యోతి మాత్రం కాదు అని చెప్పినారు. అది తప్పే, అదంతా కార్యబ్రహ్మమే. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది చెప్తున్నారు. అందుకనే పరబ్రహ్మమైన నామం మొదలగు ప్రతీక ప్రతినిధులు ఉంటాయి. ఈ పరబ్రహ్మము అయినా సరే ఈ నామరూపాది ప్రతీకాదులు ఉంటాయి. ఉదాహరణకి దేవాలయంలో అర్చించేటువంటి విగ్రహము దేవుని ప్రతీకగా చెప్పింది. శాలిగ్రామే విష్ణు బుద్ధి, శాలిగ్రామం అని విష్ణు అని భావించాలి, బాణలింగం అని భావించాలి. ఇప్పుడు మనకి గుళ్ళల్లో ఉండేదంతా బాణలింగం అంటారు, నిలువుగా ఉండే ఏమంటారా బాణలింగం, బాణలింగం అనమాట. బాణలింగం ఎవరికి? శివునికి ప్రతీకంగా ఉన్నది. విష్ణువుకి శాలిగ్రామం, శివుడికి బాణలింగం. శివుడికి బాణలింగం ప్రతీకంగా ఉన్నది అన్నమాట. అట్లా అనమాట. ఆ లింగం అనేటువంటిది ప్రత్యేకం, అది అంటే బాణలింగం అని. ఈ యొక్క విష్ణు అంశం కూడా అది కూడా లింగమే, శాలిగ్రామ లింగం. దాన్ని ఏమంటారా? శాలిగ్రామ లింగం అని మనం చూస్తుంటాము. ఈ ప్రకారంగా నహి ఇయతే ఫలాయ బ్రహ్మాశ్రయీనా, ఇదేనా ఇక్కడ ఇక్కడ దృష్టంచ శృతంచ ఇది ఉపాసీత. మనం తెలుసుకున్న ప్రకారంగా విన్న ప్రకారంగా ఉపాసన చేయాలి. మనం విన్నట్టుగా తెలుసుకోవాలి, తెలుసుకున్నట్టుగా వినాలి, ఆ ప్రకారంగానే ఉపాసించాలి. ఎక్కడ? శాస్త్రముల ద్వారా, గురువు ద్వారా వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, అది తెలుసుకోవాలి, అలాగా ఉపాసించవలే. ఇతితో ప్రతీక ద్వారకం దృష్టత్వం శృతత్వం చ భవిష్యతి. ఇవన్నీ ప్రతీకాలు అన్నమాట. ఇవన్నీ ప్రతీకం, నమూనా, శాంపిల్. ఆ విధంగా మనం తెలుసుకొంటున్నాము, వింటున్నాము. యదపి ఉక్తం అల్పఫల శ్రవణాత్ అల్పఫల శ్రవణాశ్చ నా బ్రహ్మ ఇది. ఇది అల్పఫలం, అల్పమైన ఫల విషయాలే గాని దీనివల్ల మనకి బ్రహ్మజ్ఞానము, బ్రహ్మతత్వము సిద్ధించదు. అల్పమైన విషయాలే కంటే అల్పమైన విషయాలే అని చెప్పేసాడు. అట్లా
అందుకని ఎప్పుడైనా ఈ ఇస్త్రాకులు కుట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడు ఈ ఇస్త్రాకులు కొట్టుకుంటూ ఉంటే మనము ఎప్పుడైనా అంబానీ అయిపోము. ఒడియాలు పెట్టుకుంటుంటే అంబానీ అయిపోము. ఒడియాలు పెట్టుకొని ఎప్పుడు అంబానీ అయిపోయిందా? వజ్రాల వ్యాపారం చేయాలి. ఏం చేయాలి? వజ్రాల వ్యాపారం చేయి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి. ఒడియాలు పెట్టుకుంటూ నేను కోటీశ్వరులు అయిపోతా, అంబానీ అయిపోతా. ఎప్పుడు అవుతావు నువ్వు? ఎప్పుడు అవుతావు? అర్థమైంది? ఇంత ఒడి వేసి ఇంత తగ్గుద్దే, నువ్వు మాత్రం కాదు, ధనం పెరగదు. అట్లాగే అల్పమైనటువంటి ఉపాసనలు చేసుకుంటూ నువ్వు బ్రహ్మత్వాన్ని ఎక్కడ పొందుతావయ్యా? బ్రహ్మజ్ఞానం సిద్ధించాలి, పరిపూర్ణత సిద్ధించాలంటే అల్పమైన ఉపాసనల వల్ల ఏమీ రాదు. అనబడి ఉంటావు అంతే. నీకు పోయి శివుణ్ణి కూడా ప్రార్థన చేసినా సరే నీకు పరిపూర్ణమైన తత్వాన్ని చెప్పడు ఆయన. చెప్పేటుకుంటే నేను ఎందుకు ఆ పదవిలో కూర్చుంటానంటాడు. విష్ణువు పరిపూర్ణ తత్వం చెప్పడం, చెప్పేటుకుంటే నాకు విష్ణు లోకమే పోతాయో అని చెప్పేస్తాడు. అందుకని ఏ లోకాలలో దేవతలను పోయి అడిగినా సరే నీకు వాళ్ళ దగ్గర ఉండేదే దాంట్లో ఇంత ముక్క తెలియస్తారు. విష్ణు లోకంలో ఉండే దానికంటే ఎంత ఇస్తారు? ఇప్పుడు కోటీశ్వరుడు ఉంటాడు అనుకోండి, ఎంత దానం ఇస్తాడు వాడు? 1 లక్ష ఇస్తాడు. 10 కోట్లు ఉండేవాడు 2 కోట్లు, 10 కోట్లు ఉండేవాడికి 4 లక్షలు ఇస్తాడు. 10 కోట్లు నీకు ఇచ్చేస్తే వాడు ఏం చేస్తారా? రోడ్డు మీద తిరగరా? అందుకని ఆ దేవతలు కూడా పూర్ణమైనటువంటి ఫలాన్ని ఇవ్వరు. అర్థమైందా? పూర్ణమైన ఫలాన్ని ఎవరా? నేను పూర్వం వినేవాడినే ఆ నచికేత ఉపాఖ్యానంలో అట్లాగా ఈ రాక్షసులు, కిన్నరులు, దయ్యాలు, భూతాలు వాడికి కనిపిస్తుందట ఉపాసకుడికి. నాకు ఆత్మతత్వం చెప్తావా అని పారిపోతారు వాడు. చెప్పి అమ్మో ఆత్మతత్వం అమ్మో మామూలు కదా, ఆ దయ్యాలు భూతాలు వెళ్ళిపోతాయట. ఆత్మతత్వం అమ్మా మామూలు కదమ్మో, మేమే పోతాం అది. మరి మీరు అందరూ ఏదో మాయలు అంటారు, మా మాయలు ఇంత అల్పమైన వేలే, ఆత్మతత్వం చెప్పేంత మాకు తెలియదు బో అని చెప్పి చివరికి ఎవరు చెప్తారు? అదే గురువు దగ్గర పోయి బ్రహ్మవేత్త దగ్గరకు పోతేనే చెప్తారు. అట్లా ఈ దేవతలు కానీ, దయ్యాలు కానీ, కింపురుషులు కానీ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోతే నీకు బ్రహ్మత్వం అనేది సిద్ధమో కాదు. వాళ్ళ చేతులు ఎత్తేస్తారు పైకి. ఏమవుతాయి అంటే అది చెప్తే మా ఉపాధులు లేవుగా. అర్థమైందా? అందుకనే మా స్వామి చెప్పేవారు ఎప్పుడైనా, ఆ కాశీలో చాండాలుడు శివుడి రూపంలో వచ్చినాడు. చాండాలుడు ఆయన శంకరాచార్యుల వారిని, శంకరాచార్యులు అన్న మాటకి ఆయన అన్నాడు, ఆయన శంకరులు శివుడు ఇలాగ చాండాల రూపంలో రాడు, బ్రహ్మవేత్తగా రాడు. ఒకవేళ కానీ శివుడు కానీ బ్రహ్మవేత్తగా వస్తే శివత్వం పోతుంది, కైలాసం వెళ్ళిపోతాడు. కైలాసం ఉండనే. అందుకని ఆదిశంకరాచార్యుల వారిని కూడా శివాంశం అని చెప్పకూడదు, సాక్షాత్ బ్రహ్మం అనమాట. బ్రహ్మం గురువు ఊరికే చెప్తుంటారు బ్రహ్మ, విష్ణు, మహేశులు ఊరికే ఇవన్నీ సృష్టి స్థితి లయాదుల గురించి తెలుసు ఆయనకి అని అర్థం. చూసారా? అట్లాగా జన్మ మరణాల రహస్యం తెలుసు, సృష్టి స్థితి లయాదులు తెలుసు, అందుకనే గురువు అని చెప్పి. అంతేగాని ఆ ప్రకారంగా ఆయన ఫలానా శివావతారము అని చెప్తే ఆ శివుడు పోతాడు. ఇక బ్రహ్మజ్ఞానం కలిగించుకుంటే శివత్వాన్ని వదిలేస్తాడు. ఇప్పుడు మనం బ్రహ్మజ్ఞానం కలిగించుకోగానే సంసారిత్వం వెళ్ళిపోదా? విద్యతే హృదయ గ్రంథి చింద్యంతే. ఇంకా మళ్ళా మనం సంసారి అనే మాట వేసుకోం మనసులో. ఎవడన్నా అంటుంటే అంటారు, బయటికి అంటారు, లోపలికి నేను స్వీకరించడిగా ఏమని, నేను సంసారిని, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే అయ్యున్నా. సంసారిత్వం మాటలన్నీ బయటివి, వ్యావహారికమైన విషయం, అంతరంగ విషయం కాదు. అట్లా ఈ ప్రకారంగా
అల్పమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటిది అని వింటున్నాం. నా బ్రహ్మేతి తద్ అనుపన్నం తదపి అని ఉంది అక్కడ. తద్ అనుపన్నం నహీయతే ఫలాయ బ్రహ్మాశ్రయీణం ఈతే న ఇతి నియమే హేతు అస్తి నహి అస్తి. అంతే కదయ్యా. ఇక్కడ చెప్తున్నారు ఇంకో విషయము. ఇక్కడ ఏమంటున్నారంటే నహి అల్పమెల్పం, అది కూడా బ్రహ్మం కాదు, అది తప్పే బ్రహ్మము, దీనంతటికి ఫలాన్ని ఉపాసన చేయరాదు. ఇవన్నీ కూడా ఫలం కోసం ఉపాసన చేసేది కానే కాదు, అంతటి ఫలానికి చేయాలి అన్న నియమం ఏమీ లేదు. బ్రహ్మ ఫలము దానికి చేయాలని నియములే. చిన్నవైతే నియమాలు ఉంటాయి. బ్రహ్మత్వ జ్ఞానం ఉంది, బ్రహ్మత్వ ఫలము చేసేది కాదు, అది తెలుసుకునేది, శ్రవణాదుల ద్వారా పొందేది. కాబట్టి దీనికి అంతటి గొప్ప ఫలానికి చేయాలనే నియమము లేదు. ఎందుకని ఎటువంటి విశేషాలతో సంబంధములనే పరబ్రహ్మాత్మగా చెప్పారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎత్ర హి నిరస్త సర్వ విశేష సంబంధం పరం బ్రహ్మ ఆత్మత్వేన ఉపదిశ్యతే. ఎత్ర హి నిరస్త, ఎక్కడైతే అన్ని నిరస్త అంటే తొలగిన, నివృత్తి అయిపోయిన సర్వ విశేష సంబంధం, ఎటువంటి విశేష సంబంధాలన్నీ లేనే లేవు. బ్రహ్మము యందు సాధన సాధ్యాలు లేవు. కాల దేశ వస్తువులు ఇవేమీ లేనే. కర్మ లేదు, ఉపాసన లేదు, ధ్యానాదులు లేదు, సమాధులు లేదు, ఇవన్నీ లేదు. నిరస్త సర్వ విశేష సంబంధం పరబ్రహ్మ ఆత్మత్వేన, ఈ పరబ్రహ్మమును ఆత్మస్వరూపముగా ఉపదేశం చేశారు ఉపనిషత్తుల ద్వారా గురువులు. అందుకని దీనికి ఎటువంటి నియమము లేదు, ఫలాన్ని ఇచ్చేటువంటిది ఏమీ గానే కాదు. ఏది ఫలాన్ని ఇస్తుందో దానికి నియమాలుంటాయి, ఫలాన్ని ఇచ్చేదానికి నియమాలుంటుంది. అర్థమైందా? బ్రహ్మ విద్య అనుకో, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కర్మ పోయి మిట్ట మధ్యాహ్నం నేను పూజ చేసుకుంటుండే, నీకేమో మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తుంటూలే. కొంతమంది పైగాక ఏం చేస్తారా, మిట్ట మధ్యాహ్నం స్నానం చేసుకుంటారు. మిట్ట మధ్యాహ్నం పూజ ఏముంటుంది, పొద్దున్నే చెయ్యి. సంధ్యావందనం నేను మిట్ట మధ్యాహ్నం చేస్తానంటే ఎట్లాగా? మిట్ట మధ్యాహ్నం చేసేది కాదు. స్నానం అయితే చేస్తున్నావు, అన్ని పనులు అయ్యేటప్పటికి అయిపోతుంది. కాబట్టి దీపారాధన అనేది మిట్ట మధ్యాహ్నం లేకపోతే అర్ధరాత్రి నుంచి లేచి చేసేది కాదు. నువ్వు అర్ధరాత్రి అయినా బ్రహ్మజ్ఞానం వినొచ్చు పో. అర్థమైందా? అర్ధరాత్రి అయినా. ఒక ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉంటాడు, వాడికి అర్ధరాత్రి సంశయాలు వచ్చేస్తుంటుంది, కళలో వచ్చినట్టుంటుంది. గురువుగారి తలుపు కొట్టి, గురుగారు నాకు ఇక్కడ సంశయం వచ్చింది. ఏంట్రా సంశయమో? వినేటప్పుడు సరిగ్గా ఇది సవగానే రాలని కూర్చొని సంశయాలు తీరుస్తాడు. ఇక ఇందులో లేపి గురువుల్ని నాకు ఈ సందేహం వచ్చింది, మీరు చెప్పిన సబ్జెక్టులు అప్పుడు వినేటప్పుడు సరిగ్గా వినొచ్చు కదరా, ఇప్పుడు సంశయాలు వచ్చిందా, సరే వినరా. అర్థమైందా? కాలత నియమం లేదు. అర్థమైంది? బ్రహ్మ విద్యకే. ఎట్లాగైతే అర్ధరాత్రి హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ ఏం చేస్తాడు, పొద్దున్నే రా అంటాడా? పొద్దున్నే వచ్చేది ఏంటి, అక్కడ వెళ్ళిపోవటం. ఇక అందుకని వాడికి హార్ట్ అటాక్ వస్తే ఆ డాక్టర్ కూడా లేయాలి, లేచి చూడాలి. అంతే. బ్రహ్మ విద్యావేత్త కూడా అంతే. సంశయం వచ్చిందంటే తీర్చాలి. ఏం చేస్తాం మళ్ళా, దాంట్లో కాదు కదా. అట్లా ఇవ్వండా, అట్లా ఆ ప్రకారం. ఆ గురువుగారిని అర్ధరాత్రి లేపి, స్వామి మీకు పాద ప్రక్షాళన, పని పట్టలేదు, మీకు పొద్దున్నే చేసుకోవచ్చు, ఇప్పుడు అర్ధరాత్రి పాద ప్రక్షాళన లేదు. నీ మోహమా, కావాలంటే సంశయాలు తీర్చుకోవట్టే కానీ ఇవన్నీ ఎలా కుదురుతుంది? అట్లా కుదరదు. అట్లాగా
కాబట్టి ఈ ప్రకారంగా కనుక తత్ర ఏకరూపమేవ ఫలం మోక్ష ఇది అవగమ్యతే. మరి కర్మ ఉపాసనలో అలా కుదరదు. సరిగ్గా ఉంది మా పేపర్లో, విన్నేసుకో. తత్ర ఏకరూపమేవ ఫలం మోక్ష ఇది అవగమ్యతే. మోక్షం ఏకరూపమైన ఫలం, ఒకటే. దాంట్లో సజాతి విజాతి సగత భేదములు లేవు, శాఖోపశాఖలు లేవు దీంట్లో. కర్మ అయితే శాఖోపశాఖలు. అర్థమైందా? నీకు పెళ్లి కాలే, గురువు దగ్గర పోయినావు, మంత్రం ఏంటి స్వామి పెళ్లి అయ్యేదానికి అన్నావు, ఇచ్చినాడు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఇంకో తాను వెళ్ళి, స్వామి మీరు పిల్లలు లేరండి, ఇంకో మంత్రం ఏంటండి. ఆ మంత్రం వదిలిపెట్టాలా లేదా? మొదటి పెళ్ళైన మంత్రం వదిలేయాలి, పెళ్ళైన కానీ ఆ మంత్రం వదిలేయాలి. ఇప్పుడు ఏ మంత్రం? ఇంకో మంత్రం అడిగినావు, కొత్త మంత్రం. సంతాన ప్రాప్తి కోసం ఒక మంత్రం చెప్పండి గురువు గారంటే చెప్పేస్తాడు. ఇన్ని రకాల శాఖోపశాఖలుగా ఉన్నాయి చూడు. పెళ్లికి ఒక మంత్రమో, సంతానానికి ఒక మంత్రమో, స్వామి ఈతి బాధలు ఉన్నాయంటే దానికి ఒక మంత్రమో, ఇన్ని రకాల మంత్రాలు ఇచ్చారు. బ్రహ్మ జ్ఞానంలో అలాగలేదే. ఒక్కసారి జ్ఞానం కలిగించుకుంటే అన్నిటికీ కూడా అదే ఉపయోగం. వివేకం కలిగించేస్తుంది. నిన్నే మైండ్ని ఆర్డర్లో పెట్టి పారేస్తుంది. ఆ ఆర్డర్లో పెట్టుకోగానే మనకి అర్థమవుతుంటుంది అన్నీ. ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఇంకా మంత్రాలు దేవతల మీద ఆధారపడే పనిలే. గురువు ఇచ్చినట్టు. అందుకనే కదా బ్రహ్మాస్త్రం అనేది. లాస్ట్లోనా ముందుగానే వాడేస్తావా? లాస్ట్ లో వాడతాడు చూడు. బ్రహ్మాస్త్రం ముందుగానే వేసాడు. అర్థమైందా? యుద్ధంలో నియమం కూడా అదే. ముందుగానే నేను బ్రహ్మాస్త్రం ప్రయోగం ఎవడరా నీకు చెప్పింది? యుద్ధం యొక్క నియమం కూడా తెలియదు నీక. ఎవడరా నీకు చెప్పింది? నువ్వు యుద్ధం చేసిన తర్వాత అలివిగానప్పుడు బ్రహ్మాస్త్రం వాడాలి, కానీ ముందుగానే వాడి పారేస్తున్నావు నువ్వు. మళ్ళీ కొట్టరా నువ్వు? అర్థమైందా? అందుకనే బాగా ఆడేవాడు ఉంటాడు కదా క్రికెట్లో, ముందుగానే పంపేవాడు వాడు బ్రహ్మాస్త్రం. అర్థమైందా? కొంతమంది పడిపోతారు కదా వికెట్లా, అప్పుడు వీడు వస్తాడు. కాబట్టి బ్రహ్మాస్త్రము ముందుగా రాదు. అందుకనే మనం ఇట్లాగా పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్య కృతకృతేన తద్విజ్ఞానార్థం గురుమేవిగా అభిగచ్చే పడాలి. వాళ్ళని పడి కట్టాలి, పడి అప్పుడు నీ అంతటా నీకు అమ్మా ఈ ప్రపంచంలో ఏమీ లేదని ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు రా జ్ఞానానికి. ఇప్పుడు పని చేసేది ముందుగానే ఇచ్చేసినాం అనుకోండి జ్ఞానము, సంతాన మంత్రంతో పాటు వదిలేస్తారు దానికి. ముందుగా పనికిరాదు అది. అన్నీ అయ్యి దెబ్బలు తగిలి చొట్టలు పోయి మొత్తం చొట్టలు పడాలి, బాగా చొట్టలు పడాలి, కన్నాలు పడాలి. అప్పుడు బ్రహ్మజ్ఞానం ముందుగానే చెప్తే అదే ఏం పడుకోవాలి అట్లా అనమాట. సరే స్వామి ముందుగానే వచ్చి వింటున్నారు వాళ్ళు ఇదివరకు ఎన్నో జన్మల్లో చొట్టలు పడ్డారు. వాళ్ళు అనేక జన్మల్లో వాళ్ళు పడి ఈ జన్మలో జ్ఞానానికి వచ్చేసారు. అందుకనే బ్రహ్మజ్ఞానానికి వచ్చిన వాళ్ళు ఓల్డ్ అనమాట. అర్థమైందా? వాళ్ళు ఎవరో ఓల్డ్. ఇప్పుడేం కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు పాత వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారు. అందుకని ఇప్పుడు మరి వీళ్ళు గట్టే స్వామి ఇంకా యాగాలి. వాళ్ళు ఫ్రై అయ్యి 65 అవ్వాలి. అప్పుడు ఉంటే ఉంటారు, పోతే పోతారు. అప్పుడు మళ్ళీ జ్ఞానానికి వస్తారు. ముందుగానే ఎలగబెట్టేది ఏం లేదు. అక్కడ పడాలి, బాధలు పడి అప్పుడు కానీ గురువు చెప్పిన మాటకి అర్థం ఉండదు. సరస్వతి వివేక జగన్మిథ్య అన్నాడు. ఏం జగన్మిథ్య అంటే మేమే హనీమూన్కి వస్తే జగన్మిథ్య అంటారు, వర్ధం పత్రం లేకుండా అంటాడు. అర్థమైందా? ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. కానీ అందువల్ల అనేక జన్మ కర్మఫలాలన్నీ అయిన తర్వాత బ్రహ్మ విద్యకి వస్తుంటారు. అందుకని బ్రహ్మ విద్యకు వచ్చే వాళ్ళంతా ఓల్డ్ పీపుల్, ఓల్డ్ జీవ.
వాళ్ళు ఎప్పటి నుంచో కృషి చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే ఇక్కడ ఈ ప్రకారంగా చెప్పారనమాట. వృద్ధా శిష్యా గురుర్యువా. వాళ్ళేమో వృద్ధ శిష్య అంటే వృద్ధులు కాదు, వాళ్ళు సనకాదులు, వాళ్ళు వృద్ధులు. చూసారా, వాళ్ళకి అనేక జన్మలు గడిచాయి కదా, అట్లా వృద్ధులు వాళ్ళు. చూస్తే మాత్రం అంతా అసలు వాళ్ళు మరణమే లేనటువంటి వాళ్ళు. సనకాది మహర్షులు యవ్వనంలో ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళందరూ ఎప్పటి వాళ్ళు. అందువల్ల వాళ్ళకి తగినట్టుగా ఈయన కూడా ఏం చేసినాడో యువకుడుగా వచ్చేసాడు, యువావతారం అట్లా. అందుకని ఇక్కడ తత్ర ఏకరూపమేవ ఫలం మోక్ష ఇది అవగమ్యతే అని చెప్పేసాడు. అట్లా ఎత్ర చూసారా, చక్కగా భాష్యం అర్థమైపోతుందా లేదా? మరే ఎత్రతో గుణ విశేష సంబంధం ప్రతీక విశేష సంబంధం వా బ్రహ్మ ఉపదిశ్యతే తత్ర సంసార గోచరాణి ఉచ్చావచాని ఫలాని దృశ్యంతే. ఎత్రతో గుణ విశేషంగా చెప్పేటువంటి ఉపాసనా సంబంధములు ఉంటాయో, గుణ విశేషం అయ్యా దీంట్లో గుణం ఎక్కువ ఉంది అని ఆయా దేవతల గురించి చెప్పేటప్పుడు గుణ విశేషాల గురించి చెప్తారు. అమ్మవారు ఉంటారు, అమ్మవారి గుణ విశేషాలు చెప్తారు. దాంట్లో వేరే వేరే ఉంటారు కదా, వేరే వేరేగా ఉంటారు కదా. అందువల్ల కాళికా ఉపాసన, తర్వాత దుర్గా ఉపాసన, లేకపోతే లలిత ఉపాసన డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందా? లలిత ఉపాసన అనుకోండి, మంచి మంచి చక్కెర పొంగల్ పెడితే సరే, కాళికా ఉపాసనకి చక్కెర పొంగల్ పెడితే కుదరదే. అర్థమైందా? నాన్ వెజ్ అంటుంటుంది, వెజ్ అని లలిత అమ్మవారు ఉంటుంది, కాళిక అమ్మవారు ఏముంటుంది నాన్ వెజ్ అంటుంటుంది. ఓన్ని 4 పూట చూపిస్తుంది, మళ్ళా చూసుకో. అర్థమైంది? ఆ ప్రకారంగా ఘాటుగా ఉండాలి. ఆ పులిహారలో కూడా ఘాటుగా వేస్తారు, అల్లం వెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అని. యతత్ గుణ విశేష సంబంధం ప్రతీక విశేష సంబంధం వా బ్రహ్మ ఉపదేశితే. ఇక గుణ విశేషంతో కూడుకొని ప్రతీక విశేషాలతో కూడుకొని అది బ్రహ్మమును ఉపదేశం చేస్తారు, ఉపదేశిస్తారు. తత్ర సంసార గోచరాణి ఏవా గోచరారణ్యే సంసార గోచరారణ్యే ఏవా ఉచ్చావచాని ఫలాని దృశ్యంతే. ఏదైతే ఇక్కడ మనకి గుణ విశేషాలతో కూడుకున్నటువంటి బ్రహ్మోపాసనలు చెప్తుంటారో తత్ర సంసార గోచర అరణ్యాలు, సంసారము ఆ అరణ్యంతో సమానంగా ఉంటుంది. ఎక్కువ తక్కువలుగా ఫలాలు కూర్చున్నట్టు, ఎక్కువ తక్కువలుగా ఉంటుంది ఫలాలు, ఒక క్రమంలో ఉండవు. ఉపాసనలు బట్టి, ఆయా ఉపాసనలు బట్టి రకరకాలు ఫలాలు, రకరకాలు భేదములు, రకరకాల భావాలు ఇవన్నీ ఉంటుంది అనమాట. అట్లా ఈ ప్రకారంగా ఇప్పుడు మీరు బెంగాల్కి వెళ్ళారనుకోండి, బెంగాల్ పశ్చిమ బెంగాల్, అక్కడ అమ్మవారికి ఆరతి ఇస్తారు, కాళికా అమ్మవారికి. వాళ్ళు మామూలుగా సాత్వికంగా చూసినట్టేలే, అందుకనే మమతా బెనర్జీ కూడా ఆ టైపులో ఉంటుంది. అక్కడ అది మామూలుగా మనం లలిత అమ్మవారిని అక్కడ చూడలేము, అస్సలు ఉండదు. సాత్వికంగా ఉండే ఆ అమ్మవారి వ్యవహారమే ఉండదు అక్కడ, అంతా సౌమ్యంగా ఉండదు, అంత భీకరంగా బీభత్సంగా ఉండదు అనమాట. అందుకని వాళ్ళు హారతి ఇచ్చేటప్పుడు మీరు చూస్తే దొడుచుకుంటారు దెబ్బకే, పిల్లలు తీసుకెళ్ళకూడదు, హలో అంటుంటారు. హారతి ఇచ్చేటప్పుడు అంటుంటారు, లపలప కొట్టుకుంటారు. అప్పుడు మీరు చూస్తే ఇదేమో హారతిరా నాయన అంటే, అమ్మవారు చూడు ఎట్టుందో నేను కూడా ఎట్లా చేయాలి, లపలపలు కొట్టుకుంటారు, పిచ్చిగా అరుస్తారు చూడు, అట్లా అరుస్తారు.
అబ్బా, అది మొదటి నుంచి వాళ్ళకి సంప్రదాయం. వాళ్ళ ఆర్త చూస్తేనే మీరు ఆశ్చర్యపోతారు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఇక్కడ బెంగాలీస్, వాళ్ళ ఆర్త అలాగే ఉంటుంది. వాళ్ళు ఆడితే పిల్లలు కొట్టుకుంటారు. వాళ్ళు మనం కొట్టుకోవాలా, లేబర్ వాడు కొట్టుకుంటాడు అని అట్లా కొట్టుకుంటారు. ఆ ఉపాసన మనలో కానీ మిగిలి తగిలి ఆ ఉపాసన ఉన్నదనుకోండి, మనం కూడా అలాగే కొట్టుకుంటుంటాం. మిగులు తగులు ఉపాసనలు మనలో మిగిలిపోయి ఉంటే ఆ టైపులో కొట్టుకుంటుంటాం. ఇక్కడ మనం కొట్టుకుంటాం అట్లాగా. అయ్యా, అమ్మవారు ఎంత సాత్వికంగా సౌమ్యంగా ఉంటారు, మందార మకరందంగా ఉంటారు. అమ్మ అట్లా ఉండదు, అక్కడ మకరాలే అన్ని. అట్లా అనమాట. ఫలాన్ని చూసి అంటే అన్నాదో వసుదానో విందతే వసు వేద విద్యాధ్యాస శృతిషో. ఈ ప్రకారంగా అక్కడ ఇంకెన్ని కూడా అన్నాద ఈ ప్రకారంగా ఉంటాయి ఉపాసనలు అని చెప్తారు. అన్నం తినేవాడుగా ఉంటాడు, అన్నదానం చేసేవాడు. వసుదాన విందతే, ధనదానాదులతో కూడుకొని ఉంటాడు. ఏవం వేద ఇత్యాద్యాస శృతిషు, ఇలాంటి శృతులు ఉంటాయి, ఉపాసనా ఫలాలు వస్తుంటాయి అనమాట. ఏం చెప్పి స్వవాక్యే కించిత్ జ్యోతిషం బ్రహ్మత్వలింగం అస్తి. యద్యపి నా స్వవాక్యే, స్వవాక్యగతం, ఆ వాక్యాల్లో కించిత్ జ్యోతిష బ్రహ్మత్వలింగం అస్తి. కించిత్ కూడా బ్రహ్మత్వలింగమే కనిపిస్తుంది అక్కడ. కించిత్ కూడా బ్రహ్మత్వలింగం అనేటువంటిది ఉండనే ఉండదు అనమాట. అట్లా ఏం లేదు అక్కడ. అంతా కూడా గుణ విశేషాలు, ఆ యొక్క ఉపాసనా భేద విశేషాలే ఉంటాయి. తథాపి పూర్వస్మిన్ వాక్యే దృశ్యమానం గ్రహీతవ్యం భవతి. ఈ ప్రకారంగా అయినప్పటికీ కూడా పూర్వస్మిన్ వాక్యే, పూర్వం చెప్పినటువంటి వాక్యంలో దృశ్యమానం కనిపిస్తున్నటువంటి వాటిని గ్రహీతవ్యం భవతి. వాళ్ళు ఎలా చెప్పారో కర్మలు ఉపాసనలు గుణభావంతో చేసేటువంటిది అట్లాగే మనం తెలుసుకోవాలి. ఏదుక్తం సూత్రకారేణ జ్యోతిశ్చరణాభిధానాత్ ఇది. బాదరాయణ సూత్రంలో జ్యోతి చరణాభిధానాదితి. జ్యోతిని ఏమన్నారు? 4 చరణములుగా చెప్పినారు. అట్లాగా మనం తెలుసుకోవాలి. 4 చరణాలుగా ఉంది జ్యోతి, ప్రకాశం. కాబట్టి వీటిలో అసలైనటువంటి జ్యోతినే, ఈ జ్యోతులకే జ్యోతి అని తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. ఈ జ్యోతిని పట్టుకోకూడదు. ఇదంతా కర్మలకి ఉపాసనలకి సంబంధించినటువంటి వ్యవహారము. దీనిలో ఉండే జ్యోతి అంతా అల్పమైనది, సాధన సాధ్యములతో కూడుకున్నది. బ్రహ్మత్వ జ్యోతి కాదు, ఆత్మజ్యోతి కాదు, అంతర్జ్యోతి కాదు, సర్వజ్యోతులకే జ్యోతి కాదు అని తెలుసుకోవాలి. గ్రహీతవ్యం భవతి. తదుక్తం సూత్రకారేణ జ్యోతిశ్చరణాభిధానాదితి అని చెప్పేసి కథం పునః వాక్యాంతర్గతేన బ్రహ్మ సన్నిధానేన జ్యోతి శృతి స్వవిషయాత్ శక్యా ప్రత్యావ్యయితం. కాబట్టి ప్రత్యాయావయితం
ఓహో అది అక్కడ పాట భేదం అది ప్రత్యావ్యాయ చెప్పబడినది. కాబట్టి ఇక్కడ కథం పునః వాక్యాంతర్గతేన బ్రహ్మ సన్నిధానేన కాబట్టి ఈ వాక్యంలో ఉండేటువంటి బ్రహ్మ సన్నిధానేన జ్యోతి, ఈ వాక్యంలో ఏదైతే బ్రహ్మకి దగ్గరగా ఉండే జ్యోతి గురించి చెప్తున్నటువంటి శృతి ఉంది. సో విషయాతో ఆ విషయంతోనే మనము తెలుసుకోవలసింది, చెప్పవలసింది అంటాడు. నైష దోష అని, నైష దోష అని. కాబట్టి ఈ ప్రకారంగా జ్యోతి శబ్దము బ్రహ్మం అనే అర్థ సూచన లేకున్నా సరే పూర్వవాక్యంలో చెప్పినటువంటి దాని సూచననే గ్రహించాలి. అదే అన్నాడు సూత్రకారుడు. ఈ సూత్రంతో అయ్యా వేరే వాక్యంలో ఉన్న బ్రహ్మపదంతో సామీప్యం కల్పించి ఈ జ్యోతి వాక్యమును అసలర్థము నుండి దిగజార్చి వ్యాఖ్యానం చేయడం తగదు. అసలైన బ్రహ్మజ్యోతిని వదిలిపెట్టరు ఎక్కడ. అట్లాగా ఇది దోషంగా అదు దోషమేమే ఏదైనా చెప్పు బ్రహ్మము అంతర్గతమై అయిపోతుంది. ఏది ఎంతకన్నా పరమైన దిలోక జ్యోతి గలదో అని, ఇందులో మొట్టమొదటిది ఏది ఏత అనే శబ్దంతో సర్వనామమై ఉన్నది అని ఇంకా చెప్తున్నాడు. నైష దోష అత యదత పరో దివో జ్యోతి, ఇది అత యత్ అత ఏదైతే, యత్ అనగానే ఏదైతే, అత ఏదైతే అంటే సర్వనామం. అత యత్ అత పరో దివో జ్యోతి, ఏదైతే యత్ శబ్దం చేత దేనిని చెప్తున్నామో అది యత్. చూసారా, చూడండి, యత్ అనగానే సర్వనామం బ్రహ్మము. ఏదైతే అత అంటే ఏదైతే యత్ శబ్దం చేత చెప్తున్నామో అంటే బ్రహ్మ శబ్దం చేత చెప్తున్నామో ఆ బ్రహ్మ శబ్దం సర్వనామంగా ఉంది. అత పరో దివో జ్యోతి, అది ఆ సర్వనామ రూపుడైనటువంటి పరమాత్మ అది దిలోక సంబంధం వలన పూర్వవాక్యంలో చెప్పిన బ్రహ్మమును గుర్తించింది. దిలోక సంబంధం ఉంది దానికి. దాన్ని దృష్టి చూసినట్లయితే ఆ జ్యోతి సర్వవ్యాపకం సర్వాంతరమై ఉన్నది అని. ఇది ప్రథమ తరపఠితేన శబ్దేన సర్వనామ్నా సంబంధాత్ ప్రత్యభిజ్ఞాయమానే పూర్వవాక్య నిర్దిష్టే బ్రహ్మణే స్వసామర్థ్యేన పరామృష్టే సతి అర్థాజ్యోతి శబ్దస్యాపి బ్రహ్మ విషయత్వోపత్తే. కాబట్టి ఇక్కడ ప్రథమతర చెప్తారు. ముందు మనము ఏ జ్యోతి శబ్దాన్ని చెప్తున్నాం అది బ్రహ్మమే. ఇక్కడ జ్యోతి అంటే బ్రహ్మమనే తెలుసుకోవాలి. తావానస్య మహిమా అని వచ్చింది అన్న మంత్రంలో దిలోకము సంబంధం ఉన్న బ్రహ్మమును గూర్చి వివరణ ఉన్నది. తర్వాత మంత్రం యద అత పరో దీనిలో నియత్ అనే దాన్ని చెప్తున్నది. కాబట్టి ఇక్కడ కూడా జ్యోత్ అంటే బ్రహ్మమే అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఈ యొక్క యత శబ్దంతో సర్వనామమైంది. దిలోక సంబంధము అని కూడా మనము చెప్పుకున్నప్పుడు దిలోకమంతా కూడా బ్రహ్మమే. కాబట్టి అంతా బ్రహ్మమే. ఏదేది దిగువ నుంచి చెప్తున్నామో యత శబ్దం చేత అదంతా సర్వనామంతో కూడుకొని చెప్పారు. పూర్వవాక్యంలో నిర్దేశించినట్టుగా బ్రహ్మమే స్వసామర్థ్యేన బ్రహ్మమే ఇదంతా స్వసామర్థ్యేన పరామృష్టే చెప్పారు. సతి అర్థజ్యోతి శబ్దస్యాపి ఈ ప్రకారంగా ఏదైతే అర్థం ఉందో జ్యోతి శబ్దంతో
అది బ్రహ్మ విషయాన్నే చెప్పుచున్నది. బ్రహ్మ విషయత్వోపపత్తే అని చెప్పారు. తస్మాదిహ జ్యోతి బ్రహ్మ ప్రతిపత్తవ్యం. కాబట్టి ఇక్కడ కూడా జ్యోతి శబ్దంతో బ్రహ్మమనే తెలియవలెనో, తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ ప్రకారంగా జ్యోతిష్ శబ్దము బ్రహ్మమునే నిర్దేశించుచున్నది. అది ఎంతవరకైనా సరే ఆ జ్యోతి అంతా కూడా ఇది ఆధ్యాత్మికంగానే, ఆది దైవికంగానే, ఆది భౌతికమైన అగ్ని రూపాలుగానే అవన్నీ ఆ జ్యోతి కూడా పరమాత్మ జ్యోతి బ్రహ్మజ్యోతే గాని వేరుగానే. కాబట్టి పరిచ్ఛిన్నంగా చేసిన ప్రాబ్లంలే. నువ్వు పరిచ్ఛిన్నంగా చేసినా, నువ్వు పరిచ్ఛిన్నమైన ఫలాలు పొందినా ఆ ఉపాసన ఫలం వేరు, ఉపాసన వేరు. నువ్వు పరిచ్ఛిన్నంగా చేసేటువంటిది కూడా పరమజ్యోతి కంటే వేరు కాదు. కానీ వచ్చే ఫలాలు చిన్నవి కావచ్చు, చేసేది మాత్రం పెద్దదే. అర్థమైందా? నువ్వు చేసేది బ్రహ్మమునికే చేస్తున్నావు, పొందే ఫలాలు తక్కువ. సరేనా? అట్లా ఏంటి ఎట్లాగా అంటే నీ వాసనలు తగినట్టుగానే ఫలాన్ని అడుగుతుంటావు. ఏ యదామాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యం. వాడు అడిగింది నేను ఇచ్చిన, నేను ఇచ్చేది వాడికి అక్కర్లా. అర్థమైందా? నేను ఇచ్చేది వాడికి అక్కర్లా, వాడు అడిగింది నేను ఇస్తున్నా. కాంప్రమైజ్ అయిపోతారు. ఒకవేళ వాడు అడిగింది ఇవ్వకుండా నేను ఇచ్చినాను అనుకో, వాడు అవతల పడేస్తాడు, నాకు ఇది వద్దు అంటాడు. అందుకనే భక్తుడు అడిగింది, ఉపాసకుడు అడిగింది నేను ఇస్తుంటానయ్యా. స్వామి మీరు చెప్పచ్చు కదా, ఇది కాదురా ఇదేనే. వాడు తీసుకోడు కదా, వాడు తీసుకోడా. ఉందా? అది గురువు అయితే నిలబెట్టి వివేకం చేయిస్తాడు. నాకు అంత పవర్స్ లేదు అంటాడు. ఈశ్వరుడు ఏమంటాడు, నువ్వు ఒక ముద్దును నేను నా పవర్ పట్ట గురువుకి చేశా, నువ్వు చెప్పాయా నా గురించే, నాకంత వాగే అంత లేదులే అవాచ. అర్థమైందా? ఈశ్వరుడు వాగడు అడిగింది ఇచ్చేస్తాడు. స్వామి నాకు ఇది కొండ కావాలి, వాడు మట్టి కావాలని అడగడు. గురువు అయితే ఏం చేసుకుంటారు? కొండనే మట్టిని తీసుకెళ్ళామనుకో పర్మనెంట్ గా చేసుకోవచ్చు కదా అంటాడు. దానికి లాజిక్స్ ఇస్తాడు, శ్రౌత తర్కం ఇస్తాడు, అనుభవంగా తర్కం ఇస్తాడు, అంత వాగుతాడు గురువు. అర్థమైందా? ఈశ్వరుడికి ఏం పని? ఈశ్వరుడు ఎప్పుడైనా సరే పరిగెట్టుకొని రావాలంటే గురువుగా రావాల్సిందే ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరుడు ఎట్లా అయిపోయినాడంటే వాగకపోయేటప్పటికి కర్మరూపుడైపోయాడు. అభిషేకం చేయించుకుంటాడు, అలంకారం చేయించుకుంటాడు. కాదు కూదు అనే దానికి వీళ్ళే, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ చేసేసినారు వాడు దేవుళ్ళని గుళ్ళలో కట్టిపడేయాలంటే. అభిషేక ఆరాధనలకే సరిపోయాడు. గురువు అలా ఒప్పుకుంటాడా? సదసద్ వివేకం చేస్తాడు, నిత్యానిత్య ఫల వివేకం చేశాడు. అందుకని గురువుకి ఆ రకమైనటువంటి హక్కు ఉంది, సామర్థ్యం ఉంది, ఈశ్వరుడికి లేదు పాపం. అందువల్ల ఈశ్వరుడి గురించి చెప్పాలంటే ప్రతినిధి ఎవరు? గురువే అంటే గురువు చెప్తాడు. అందుకని ఈశ్వరుడు భక్తుడిని మెప్పించలేడు, ఏం మెప్పించలేడు. వాడు కోరుతూనే ఉంటాడు. వాడు కోరేది దానికి తెలుసు, వాడు సత్తే కోరుతాడు. కానీ మంచి ఎప్పుడు వాడతాడు? గురువు మూలంగా వాడు మార్చుకుంటాడు. ఏది కోరాలి తెలుసుకుంటాడు, ఏది కోరకూడదు, ఏది కోరాలి, ఏది కోరితే సర్వము సిద్ధిస్తుందో అనేటువంటిది ఆ గురువు వాడికి చెప్పిస్తాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈశ్వరుడు వల్ల ఒరిగేది ఏముంది మీకు? ఏం ఒరగదు, 50 పైసా ఒరగదు. ఈశ్వరుడికి పూజ చేసుకుంటారు, ఆ ప్రసాదం తీసుకుంటుంటారు. మీరు అడిగేవన్నీ చెత్త అని వాడికి తెలుసు.
మనకెందుకులే అబ్బా ఈశ్వరుడు డోర్ మూసుకొనే ఉంటాడు. వాడు ఏడ్చినా నవ్వినా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడడం మీకు ఎంత కష్టాలు వచ్చినా ఈశ్వరుడు పట్టించుకోవడం. గురువు చూసుకుంటాడు లేవయ్యా అవన్నీ. గురువు దగ్గరికి పోవద్దా వీళ్ళ? ఈశ్వరుడు దగ్గరికి ఎలా పోతారు కానీ గురువు దగ్గరికి పోరు. దేవతకైనా మొరపెట్టుకుంటారు కానీ జనాలు, ఆ దేవత ఏమో కదలకుండా ఉంటాడు. కదలడం నువ్వేనా కదిలే పని. అట్లాగా ఈశ్వరుడి దగ్గర మీరు ఏం చెప్పుకున్నా సరే ఏం జరగవో, మీరు అడిగేవి అడుగుతుంటారు, అడిగేవన్నీ అల్పమైనవే అడుగుతారు. గురువు దగ్గర విని అడుగు, తెలుస్తుంది నీకు సంగతి. అప్పుడు ఏది అడగాలో నీకు తెలుస్తుంది. ఇంకా అడిగేది కూడా ఉండదు. ఒకసారి ఆయన దగ్గర వినేసినావు అనుకో, అడిగేది కూడా ఉండదు. సర్వాత్మ ఫలం అనేది కలిగిపోతుంది. అట్లా అనమాట. ఇప్పుడు చెప్పండి, అందుకని ఈశ్వరుడు ఏమై ఉండాలి? గురు రూపంలోనే. అందువల్ల ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే అనమాట. అట్లా ఆ ప్రకారంగా అట్లా బాగా తెలుసుకో. అందుకనే తస్మాదేహ జ్యోతి బ్రహ్మ ప్రతిపత్తవ్యం అని చెప్పేసినారు అనమాట. ఇట్లా ఇదైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 25వ సూత్రము. 25వ సూత్రం జ్యోతిశ్చరణాధికరణం. ఇది ఇప్పుడు జరిగేదంటే జ్యోతిశ్చరణాధికరణం జరుగుతుంది. ఇప్పుడు 25వ సూత్రం. ఇది ఎన్ని సూత్రాలంటే చెప్తాను, లాస్ట్ 27 వరకు. ఇప్పుడు ఇది 25. ఇంకా 2 సూత్రాలు ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. ఛందోభిధానాత్ నేతి చేతనా తథా చ ఉతోర్పణ చేతోర్పణ నిగదాత్ తథా హి దర్శనం ఛందోభిధానాన్నేతి చేన్న తథా చేతోర్పణ నిగదాత్ తథా హి దర్శనం. అది ఇప్పుడు చెప్తున్నారు. ఛందోభిధానాన్నే నేతి చేత నా తథా చేతోర్పణ నిగదా తథా హి దర్శనం అని చెప్పేసి ఛందస్సును చెప్పటం వల్ల వేదం. ఛందస్సు మీన్స్ వేదము, గాయత్రి ఛందస్సు. వేదానాం గాయత్రి ఛంద, గాయత్రి ఛందస్సు చెప్పటం వలన దీంట్లో కూడా పాదాలు చెప్తారు. దీంట్లో కూడా పాదాలు ఉన్నాయి. చెప్పటం వల్ల కాదనడం కుదరదు. కాబట్టి ఛందస్సు వల్ల కూడా జ్యోతిష్ అనేది ఇన్ని రకాలుగా వ్యాపింపబడి ఉన్నది. భూర్లోక సోర్లోక మహర్లోకాదుల ద్వారా భూహు భువః సువః ఇది భూర్లోక సోర్లోక మహర్లోకాదులు ఎందు ఆ యొక్క పరమాత్మతత్వము జ్యోతి రూపంలో ప్రకాశింపబడి ఉన్నది. జ్యోతి అంటే జ్ఞానము. జ్యోతి అంటే జ్ఞానము అనమాట. ఇప్పుడు కళ్ళు మనకు చూస్తున్నా సరే, మన కళ్ళు చూస్తుందా లేదా? సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు కదా. సూర్యుడు ప్రకాశించిన ఇదేమిటి అనేది మనకు తెలియదు, ఎవరో చెప్పాలి. సూర్యుడు ప్రకాశిస్తుందా? మనం చూస్తున్నా ఉన్నామా? ఇవేమి తెలియదు మనకి. అందుకనే కదా దీన్ని అమ్మనరా, దీన్ని యాపిల్ అనరా, అదనరా, ఇదనరా అని చెప్తున్నారు. మరి కళ్ళుండి ఏం చెప్పినాయి? సూర్యుడుండి ఏం చేసినాడు అక్కడ? సూర్యుడున్నా లాభంలా, పట్టపగలైనా లాభంలా, వెలుతురైనా లాభంలా. అదేం జ్యోతయ్యా? పనికిమాలిన జ్యోతులు. మనసున్నా లాభంలా. నీకు మనసు ఉంది, మనసు తెలుసుకునేదానికేగా. తెలుసుకునేదానికే ఏం తెలుసుకున్నావు నువ్వు?
ఏం తెలుసుకున్నావు, ఏం చూసినావు కంట్లో. కాబట్టి మనసులో తేజస్సు ఉంది, కంట్లో తేజస్సు ఉంది, సూర్యుడు తేజస్సుగా ఉన్నాడు. ఏమయ్యా ఇదేమన్నా ఆత్మజ్యోత, జ్ఞానజ్యోత? ఇది అంధకారమయం. ఇదంతా ఏమైంది? అంధకారం. చెప్పేవాడెవడైనా ఉంటే అప్పుడే జ్యోతి. ఉపదేశమే జ్యోతి. అర్థమైందా? అందుకని ఈ జ్యోతులు ఎందుకు పనికొస్తుంది? జ్యోతిషామపిత జ్యోతి ఉపదేశం, గురు ఉపదేశం జ్యోతి. గురువు యొక్క వాక్యే జ్యోతి. గురువు యొక్క వాక్యే జ్యోతి. సూర్యుడు, ఈశ్వరుడు సూర్యుడి రూపంలో ఉన్నాడు, ఈశ్వరుడు చంద్రుడి రూపంలో ఉన్నాడు, ఈశ్వరుడు నక్షత్రాది రూపంలో ఉన్నాడు, ఈశ్వరుడు త్రిలోకంలో ఉన్నాడు, ఈశ్వరుడు కంటి ఎందున్నాడు, ఈశ్వరుడు మనసులోనే ఉన్నాడు. ఏం వరగదీస్తున్నాడు? ఏం వరగదీస్తున్నాడు? ఈశ్వరుడు ఉన్నాడు, ఏం లాభము? ఆ గురువు గారిని చెప్పినాడా మొత్తం తెరలు ఊడుతాయి. దెబ్బకి తెర తీసేస్తాను మొత్తం. అర్థమవుతుందా? ఈశ్వరుడు ఉన్నాడట. ఎందుకే ఉండదు? నువ్వు ఏం నీ వల్ల జరిగింది ఏం లేదు. నువ్వు సూర్యుడిలో ఉన్నా ఏం లాభమయ్యా? సూర్యుడి గురించి చెప్పేవాళ్ళు కావాలి కదా. చంద్రుడిలో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు, దిలోకంలో ఉన్నావంట. నువ్వు కళ్ళల్లో ఉన్నావంట, మనసులో ఉన్నావంట, హృద్దేశంలో ఉన్నాడంట. ఆ గీత చెప్పకపోతే హృద్దేశే ఈశ్వర తిష్టతి అని అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? గుండిగా చూస్తావు, గుండె బ్లాక్ అయిందంటావు, కొలెస్ట్రాల్ ఎండిందంటావు. అంతే తప్ప మాంసం తప్ప నీకేమన్నా దాంట్లో ఏమన్నా చైతన్యం తెలుసా? కాబట్టి సూర్యుడున్నా, చంద్రుడున్నా, నక్షత్రాలున్నా, దీపాలున్నా, ఏమున్నా సరే దిలోకమంతా మొత్తము ఈ ప్రకాశాలున్నా సరే అజ్ఞాన ప్రకాశాలు అవన్నీ. చూసారా? అర్థమైందా? అట్లా అజ్ఞాన అంటే మీరంతా గుడ్ల గూగులు. ఈ ప్రకాశంలో గుడ్ల గూగుల్లా పనిచేస్తున్నారు. నిశాచర ఒక గురువు వచ్చి చెబితే గానీ ఈ పొరలన్నీ, కంటి పొరలన్నీ, హృదయం పొరలన్నీ ఊడిపోవు. క్యాటరాక్ట్ ఎవరు చేయాలి? ఆపరేషన్ గురువు చేయాలి. మొత్తం చేసి పెడతారు. మొత్తం ఆది భౌతిక ఎన్ని ఆపరేషన్లు చేశాడు చూడు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక ఆపరేషన్లు చేస్తే గాని మీకు అప్పో ఇదం సర్వం యదయమాత్మ సర్వం కల్విదం బ్రహ్మ దేహనానాస్తి కించన బ్రహ్మైవేదకం సర్వం ఆత్మైవేదకం సర్వం. చూసారా? అందువల్ల పగలే ఉంది. ఆ వస్తువులు ఆ పేర్లు తెలియదు, అది ఎందుకు గుణాలు తెలియదు. ఏం లాభం? పుట్టిన బిడ్డ ఉంటాడు కదా, వాడికి కళ్ళు వచ్చినాయి, కళ్ళు ఉన్నాయి, పాకుతున్నాడు, అన్నీ అవుతాడు. వాడికి వివరం చెప్పకపోతే వాడంతే సంగతి తెలియదు. వాడు ఎవరిని ఏమనాలో తెలియదు. అర్థమైందా? తెలియదు. అందుకనే ఈ అమ్మ ఏం చేస్తుందంటే పొద్దున్నే లేచి ఆ పిల్లోడిని అక్కడ వదిలిపెట్టేసేసి వాడి జాబ్కి వెళ్ళిపోతుంది. ఈ లోపల పన్నే పిల్ల వచ్చి దాన్ని ఎత్తుకొని తిప్పుతుంది. ఈ లోపల సోది చెప్పుకునేవాడు అంటారు, సోదో అనే అదొక బిడ్డను వేసుకొని తిరుగుతుంటుంది. దీనికి వీడికి పాలిచ్చేస్తుంటుంది. వీడు ఎవరిని ఏమనుకోవాలి? అసోది చెప్పేవాడు పాలిస్తున్నారు రోజు వచ్చి ఈ ఇంటి దగ్గర కూర్చొని. అదే అమ్మ. ఇది ఆఫీసుకి పోయి వచ్చింది ఎవడో తెలుసు. అట్లా అయిపోద్ది సంగతి. అర్థమైందా? అమ్మ నాన్న లేని బిడ్డ అయిపోతుంది. చెప్పితేనే వస్తుంది. అందుకనే మాతృదేవో భవ, టీచర్స్ ఇంతమంది ఉన్నారట. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే ఈశ్వరుని చెప్పినా లేదు చూడు. విగ్రహాలు చెప్పలే వాళ్ళు. ఏమేమి చెప్పినారా? మాతృదేవో భవ టీచర్ చెబితేనే అది కూడా ఆఫీసుకు పోతే కుదరదు. పితృదేవో భవ,
చెప్తేనే వ్యాపారాలకు వెళ్ళిపోతే సరిపోదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, రెండు టీచర్స్. ఆచార్య దేవోభవ, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆప్తులు ఉంటారుగా, అతిథి దేవోభవ. వీళ్ళందరూ చెప్పేవాళ్ళే వీళ్ళంతా. ఇంకా నీకు ఈశ్వరుడు ఎంటర్ ఎక్కడయ్యాడు? వీళ్ళందరినీ కలిపి దేవతలు అన్నారు. వీళ్ళందరూ కలిపి టీచర్స్. టీచరే దేవుడు, గురువు ఏవ దేవత. అది కూడా వీడు సరిగ్గా చెప్పాలిగా. అట్లా అందుకే ఇది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.